పరిశుద్ధాత్మ దేవుని బలముగా ఆహ్వానిస్తాం. రబరియహలసి హంతెరగలరా రివలాసి హంతెరగలరే బాబా రియలాసి హంతెరగల రీమనస్ గట్టిగా చప్పట్లు కొడుతూ ఎవరు కడాపోతూ చప్పట్లు కొడుతున్నప్పుడు దేవుడు ఒక మహిమని మీద దిగబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఎవరు కళ్ళు తెరిచోడతో రేబా రబలబా రీబలబో శెలగరెదెలె తీయరెరబా రీబలబా శెలగరెదె హంతెరగరెరబా రీబలబా శెలగరెదెలె సి హంతెరగరెరబా రేరేవ గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలంగా సంచరించాలి. ఈ రోజు ఈ ముగింపు కోరికలో నీ జీవితం మారిపోవాలి. ఈ రోజు బాబా రిబల శంతరగలరగదన రేకెతెరెరె షెరగలరది అంతెరగరెరబా రిబల రషియలరదరియాసియతెరెరె ఎవరికాడ చెప్పకపోతే గట్టిగా చెప్పండి. చేతుల పైకెత్తి దేవాది దేవుని మహిమపరచు. ఏదైతే సాతాను నిన్ను ఇప్పటి వరకు బంధకాలు బంధించిందో, ఏదైతే నిన్ను బలహీనపరిచిందో, ఏదైతే నిన్ను కృంగిదీసిందో, యేసు నామములో నువ్వు చప్పట్లు కొడుతుండగా ఒక మహిమని మీద దిగి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతుంది. రాబా బాబా రిబల బరబల శంతెరగలరబా రిబల శంతెరగలరదియా యెషయా 43:18-19 ప్రకారం ఇంకా పూర్వ సంగతుల గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. మునుపటి సంగతికి తలుచుకోవద్దు. ఇదిగో ఈ ముగింపు కూడికలో నూతన క్రియ చేయబోతున్నాడు. ఒక నూతన క్రియ జరిగించబోతున్నాడు. ఇదిగో దేవుడు ఎందుకు నిన్ను నడిపించాడంటే యోహాను 4:34 ప్రకారము కొలత లేని ఆత్మ నింపడానికి. గట్టిగా చప్పట్లు కొడుతూ కొలత లేని ఆత్మ నింపాలని ఆశపడుతున్నాడు. కొలత లేని ఆత్మ ఈ చప్పట్లు కొడుతుండగా ఒక మహిమని మీద దిగబోతుంది. యోహాను 3:34 ప్రకారం ఎవరైతే కొలత లేని ఆత్మ కావాలనుకున్నాడో అడుగుడు మీకు ధారాళంగా ఇస్తాడు ఆ దేవుడు. ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు నీకు ఒకేలా ఆత్మ రానికుండా ఏదైతే నేను అడ్డుకుంటుందో నా దేవుడు ఈ రోజు కొలత లేని ఆత్మతో దేవుడికి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇదిగో ఘనంగా ఆహ్వానించు. ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుడు మన దేవుడు కాబట్టి ఈ రోజు ఒక మహిమని మీద రావాలా. ఏ కట్టెలదైతే బంధించబడ్డావో, ఏ బలుడిదైతే నువ్వు వచ్చావు, ఏ సమస్యలదైతే నువ్వు వచ్చావు, నా దేవుడు ప్రతి దాన్ని నిర్మించబోతున్నాడు. రబలబా శబలబా రేగరేగా రేగెలరే గట్టిగా చప్పట్లు కొడదాం. నీ బలము దేవునికి ఇవ్వాలా. ఎందుకంటే 2019, 2020, 2021 ఎంతో మహామాగా గట్టుకులు చనిపోయినా కానీ ఈ రోజు నువ్వు సన్నిధిలోకి నువ్వు వచ్చావంటే దేవుడి కృప మాత్రమే. దానికి నీ బలము దేవుడికి ఈ రోజు నీ బలమును దేవునికి ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి ఇచ్చా నాకు తెలియదు కానీ ఈ రోజు నీ బలమంతా దేవునికి ఇవ్వాలా. నీ శక్తితో దేవుని మహిమపరచాలా. నీ నోరుతో దేవుని మహిమపరచాలా. నీ ఆత్మతో దేవుని మహిమపరచాలా. రబల రేబెలరే షియాల గరగలంతెరగలరబా రిబలబా రేరేరే షియాల రేరే రియానా సియన్ చెరగలరరా షియాల దరరా రిబల షియన్ చెరేరే ఓరేరియా షియాల రేగరే బలమగా యూదా గోత్ర సింహమా నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా ఇక్కడ ఆత్మతో అల్లాడు ఆత్మతో రండయ్యా. మీరు నాయన ఒక బలమైన ఆత్మతో నింపండి ప్రభా. హోలీ స్పిరిట్ చప్పట్లు ఆపొద్దు. ఒక బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఒక బలమైన జరిగించేదో ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఏ ఆత్మ పొందుకోవో నాకు తెలియదు. ఇప్పటి వరకు దేవుడితో బంధించబడ్డా నాకు తెలియదు. కానీ దేవుడు ఈ రోజు అన్నాడు ఒక నూతన క్రియని చేయబోతున్నాడు నీకు. రబల షియాల దరగల హంచెరగలరల కొలత లేని ఆత్మతో నింపబోతున్నాడు. గట్టిగా చెప్పలు లేదు. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు. ఆయన పౌరుల మన మధ్యలో దిగబోతున్నాడు. ఆయన పౌరుల మన మీదకు వాలబోతున్నాడు. ఆకాశం తెరబడుతుంది. వేవేల దూతల మధ్యలోకి వచ్చేసాడు ఆయన. ఓ రే 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 షియాలరగలరా రేకెలరే షియాల తెరగలరే షియాల రిబల బాబా షియాన్ తెరగలరదరాయా సిహాదరబా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి మీరు రండి నాయన. నీ బలమైన అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి
రండి దేవా. అందరూ ఆ మాట అందామా? అందరికీ నాతో కలిసి ఆరాధన చేసుకుందాం. మొదటగా నీ హృదయంలోనికి వస్తేనే నీ స్థితిగతులు మారిపోతాయి. నీ హృదయంలోనికి రానివ్వకుండా గనక నువ్వేదో వచ్చి వెళ్ళే వ్యక్తిగా నీ ఉంటే నీ జీవితము మారదు. నీ జీవితము మారదు. నువ్వు ఏది కీబోర్డు వాయించినా, డ్రమ్స్ కొట్టినా, పాటలు పాడినా, వంతో స్తుతిగానాలతో దేవుడిని నువ్వు ఆరాధించినా, నీ హృదయంలోనికి దేవుడు రాకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి అయ్యా, ఈ రోజు ఈ 3వ రోజు బలముగా నా హృదయంలోకి రండయ్యా. వీచే గాలిలాగా నాలోనికి రండయ్యా. అయ్యా, నువ్వు వస్తే నా స్థితిగతి మారుతుందయ్యా. నాలో పాపం తొలగిపోతుందయ్యా. నాలో శాపం తొలగిపోతుందయ్యా. నాలో ఉన్న ప్రతి దరిద్రం వెళ్ళిపోతుందయ్యా. నా కుటుంబం మీద శత్రువులు వడలు వెళ్ళిపోతాడయ్యా. వాడు ఒక్క దిక్కు 7 దిక్కులు వెళ్ళిపోతాడు. ప్రభా, అడగాలి మాట ఒక మాట అయ్యా. ఈ బలముగా ఇచ్చే గాలిలో అరదలు రండయ్యా. ఇప్పుడు వరకు కొంతమంది హృదయం దేవుడికి ఇవ్వాల. ఇప్పటి వరకు దేవుడికి కొంతమంది హృదయం ఇవ్వలేదు. వచ్చారు కానీ పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వలేదని మాట్లాడుతున్నాడు. ఆయన స్వరమైన పడుతుంది నాకు. నీ హృదయం ఇస్తావా? ఈ రోజు నీ హృదయంతో ఆరాధన చేస్తాం. ఎందుకే తెలుసా? ఆ యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఏదో నోటి మాటతో ఆరాధించడానికి కాదు, నోటితో ఆరాధించడానికి కాదు, పెదవులతో ఆరాధించడానికి కాదు, వచ్చి వెళ్ళిపోయేటట్టు కాదు. ఆయన ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి అని చెప్పాడు ఆయన. అయ్యో, 4:30 జీవితంలో నెరవేరాలి ఈరోజు. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు. ఎలా ఉన్నావు తమ్ముడు తెలీదు. కీబోర్డ్ వాయిస్తున్న తమ్ముడు ఎలా ఉన్నావు నాకు తెలీదు. కానీ ఈరోజు ఒక బలమైన అగ్ని దిగాలి. ఇక్కడ ఒక బలమైన అభిషేకంతో మనం అందరం నింపబడాలా. కొలతలతో నింపబడాలా. ఇదిగో ఈ రోజు ఏదో జరగబోతుంది. ఇక్కడ ఈ రోజు ఏదో జరగబోతుంది. ఇప్పటి వరకు ఏదైతే రబలబా ఇక్కడ ఏదైతే నీకు విరోధంగా లేచిందో నా దేవుడు తను నడిచిపోయిపోతున్నాడు. ఏదైతే దేవుడు ఇదిగో నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు ఈ రోజు నుంచి. ఓ రే బాలబాబా రిబలబా. ఇదిగో కీబోర్డ్ వాయిస్తే తమ్ముడు, నీ వాయిస్తే తౌలు మీద తెయ్యాలంటే కానీ 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 ఏదో చిన్న పొరపాటు నీలో ఉంది. ఓ రాబలబా రీబలబా. ఇదిగో చిన్న హృదయంలో అయ్యా, ఈ రోజుని నీకు సొంతమైపోతా, నాకు ఈ లోకమతేని అని నువ్వు ఒప్పుకో. నీ చేతులకి నా దేవుడు యుద్ధం నేర్పించబోతున్నాడా? యుద్ధం నేర్పించబోతున్నాడు. కీబోర్డ్ తమ్ముడు, ప్యాడ్ తమ్ముడు, ఏదైతే ఉన్నాయో అది విడిచిపెట్టి ఈ రోజు బాబా. ఓ రీబలబా రీబలబో రీబలబో షియంతెరగలబా రీబలబో షియంతెరగలరియా సిహతెరబా రీబలబా షంతెరగలదరాజ్య. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, అయ్యా నా స్వరాన్ని ముట్టండి. ఇంకా అయ్యా నా గొంతుకుని ముట్టండి. ఇక్కడ నా స్వరం వినపడకూడదు. ఇంకా నీ ఆత్మతో ఆరాధన చేయాలా. బాబా షియంతెరగల రికతరియా సిహంతెరగలరే షియంతెరగలరబా రియలా సిహతెరగలరే. యేసయ్యా, ఈ మాట చెప్పండి. యేసయ్యా, కీబోర్డ్ తమ్ముడు ఆరాధనకి వెళ్ళక ముందే దేవుడు నిన్ను నాకు చూపిస్తున్నాడని. రాత్రి 3 గంటలకు దేవుడు నిన్ను చూపించాడు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. కీబోర్డ్ వాయిస్తున్నావు కానీ ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు. ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు తమ్ముడు. నా దేవుడు నేనేమనుకున్నాడో తెలుసా? నా హృదయానుసారుడు ఆయన. ఇదిగో నేను ఎన్నుకున్న వ్యక్తి రానున్న రోజుల్లో ఒక మహిమ కలగా నేను వాడుకోబోతున్నాడు. ఏ పాపములైతే నువ్వు ఉండిపోయావో సంసోనును బంధించింది యేసు నామములో. సంసోను ఎలాగైతే ఫిలిష్తీయుల దగ్గర అతను ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరొక ఛాన్స్ ఇవ్వయా అని అడిగినప్పుడు ఏ విధంగా అయితే కార్యము చేశాడో అదే బలమునికి మరలా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు చేసే కీబోర్డ్ ఒకదారైతే ఈ రోజు నుంచి నా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ జరిగించబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళి దగ్గర అద్భుతాలు నీ కీబోర్డ్తోనే జరిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళి దగ్గర దెయ్యాలు గడగడలాడిపోతున్నాయి. దావీదు అభిషేకానికి ఇస్తున్నాడు. ఈ రోజున పొందుకో. దావీదు అభిషేకానికి ఇస్తున్నాడు, పొందుకో. ఒక్కొక్కసారి సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఒక్కొక్కసారి సేవకులు చెప్పిన మాట వినకుంటున్నావు.
ఈయనంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు గలతీయులు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఒక మాట. ఓ రీబలాష ఆరాధనలోకి వెళ్ళాలనుకున్నాను కానీ మొదటగా నీతోనే ప్రారంభించమంటాడు ఈ ఆరాధన. ఓ రీబలాష తెరగల రియాసి హతెరియా. ఇదిగో నీ ఆత్మీయ నాయకుని దుఃఖపరచకూడదు. ఇప్పుడు నీ ఆత్మీయ నాయకుల్ని ఇదిగో ఎదిరికించకూడదు. నీ ఆత్మీయ నాయకుల్ని దుఃఖపరచదు, శాపంగా మారిపోతుంది. కాబట్టి నీవు వాయిస్తుంటే ఇప్పుడు వరకు అద్భుతాలు జరగలేదేమో. ఈ మీటింగ్ అయిన తర్వాత నీ ఆత్మీయ తల్లిదండ్రికి, నీ ఆత్మీయ నాయకుడికి నీవు క్షమాపణ కోరుకో. ఓరి బలరాబియాసియా రేరేరియాసియా చెరేగరలా రివలరేషియన్ ఎండెరెగెరెరే రివరాషియన్ చెరెగెరెరేషియరే రివలవో. అడగండయ్యా, నా హృదయంలోనికి రండయ్యా. అయ్యా, నా రాతి గుండెలు మార్చయ్యా. ఎజికేలు 36:20 ప్రకారం నాది రాతి గుండెలుగా ఉన్నాయ్యా, మాంస గుండెలుగా మార్చయ్యా అని అడిగి మాట. రకటియాలంతెరగల రాతి గుండెలుగా ఉండిపోయినాయి చాలా మంది హృదయాలు. ఇక్కడ రాతి గుండెలు అయిపోయినాయి. దైవజనుడు ఎంత చెప్పినా గాని రాతి గుండెలుగానే ఉన్నాయి. దైవజనుడి మాటలు చెవంటున్నావు గాని ఒక చెవులో వదిలిపెట్టేస్తున్నావు. నీ హృదయంలోకి వెళ్ళకుండా ఈ రోజు రాతి గుండెలోనికి రా ప్రభు అని అడుగు. బలముగా వీచే గాలి వాలే నా హృదయములోకే రండి దేవా. అందరు కలిసి పాడుకుందాం. బలముగా వీచే గాలి వాలే నా హృదయములోకే రండి దేవా. రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. రండే రండే పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా. స్వాగతం భయా, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు. రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరసపైకి గ్లోరీ. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరసపైకి రండి దేవా. రండే 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 పరిశుద్ధాల బారాకలరాజ్యా. ఏ రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా. అగ్నిజ్వాలల వంటి నాలుక వాలే మా పెదవుల పైకి రండి దేవా. అగ్నిజ్వాలల వంటి నాలుక వాలే మా పెదవుల పైకి రండి దేవా. రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే
రండే రండే రండే పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. బలముగా వీచే గాలి వాలే మా హృదయములేకే రండి దేవా, బలముగా వీచే గాలి వాలే మా హృదయములేకే రండి దేవా, రండే 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 పరిశుద్ధ బాబా బాలరాబా రలబ చలర గలర గలర హలర గలర షా రీలర రలర యలర రలర రలర షాలర రీలర రే 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 రియా షాల రే లర రర షాలర గలర రర రలర రీబల బాబా బాలబా షాలర బాలబా బాబా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, రండే 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 పరిశుద్ధాత్ముడా, రండే 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 పరిశుద్ధాత్ముడా. అగ్నిజ్వాలల వంటి నాలుక వాలే ఆ పెదవుల పైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నాలుక వాలే మా పెదవుల పైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నాలుక వాలే మా పెదవుల పైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నా బాబా రిబలబా చలబల బలబా రిబలబా బాబా చలరే బలబా రిబలబా బాబా రిబలబా చలబా బాబా రిబలబా బాబా రికటరే గెదరే గెదరే గెదరబా రిబలబా దెయ్యాల కరగలాడా దెయ్యాలు కరగలాడా రోగాలు వైపోవాలా అగ్ని ఆత్మగాని పవనాలా రిబలబా రిబలబా బాబా బాబా రిబలబా బాబా రే శియర గెదరే హాస్యా రిబలబా బాబా సాతాను దర్శాల కుల్పవాలా సాతాను దర్శాల కుల్పవాలా రిబలబా బాబా రిబలబా బాబా రిబలబా బాబా రిబలబా బాబా శలరే గెదరే రిబలబా బాబా శలబా ఓ రిబల శలరే గెదరే శియా తెరేగల రిబలబా శలరే గెదరే శియా గల ఓ రాబా బాబా రిబలబా శలరే గెదరే శియా గెదరే ఓ గట్టిగా చప్పట్లు కొట్టు. నీ మీద పవర్ బలం ఆలోచన పొందుకోయేస్తున్నామలో 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 పొందుకో పొందుకోయేస్తున్నామలో కళ్ళము కళ్ళము కళ్ళు పూసుకోబట్టే పొందుకో రాబా బాబా బాబా రేపు ఆపండి పరిశుద్ధాత్మదేవుని ఆపకండి పరిశుద్ధాత్మదేవుని ఆపకండి ఏ రాబా బాబా రేబా రాబా బాబా రేబా రాబా శియాల రేగలే 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 యా శియాల రేగలే రేగలే శియాల పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మ చూసి నవ్వక దేన్నైనా క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుని చూసి నవ్వేవా దాన్ని క్షమించడు. నవ్వుతున్న వాళ్ళకి క్షమాపణ కోరుకోండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. కళ్ళు మూసుకుంటే దెయ్యాలు కనబడతాయి. కళ్ళు మూసుకుంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ సేవకుడు కనపడతాడు తప్ప దేవుడు నీకు కనపడు. అందుకు ఆరాధన చేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? కొంచెం సౌండ్ పెట్టాలి, కొంచెం సౌండ్.
అన్నా కొంచెం సౌండ్, కొంచెం సౌండ్, కొంచెం పెట్టి చాలు, సరిపోతుంది, చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ జీవితం రూపం మారిపోతుంది. అందుకు కళ్ళు తెరిచిన ఎప్పటికడా అలాగే ఉంటారు. కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు మైమర్చిపోయి దేవుణ్ణి దావీదు ఆరాధిస్తే నీ మీదున్న దెయ్యాలు వెడలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి, నీ మీదున్న శాపం కొట్టివేయబడుతుంది. అంతేకాకుండా నీ మీద ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతున్నారో వాళ్ళతో దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగున్న మనిషి కనబడతాడు తప్ప నీకు పరలోకం కనబడదు. అదే కళ్ళు మూసుకొని దేవుల్లో మైమర్చిపోతే పరలోకము తెరవబడి నీకు పరలోక దేవదూతలు కనబడతాయి. అందుకు ఇంకా నువ్వు ఆత్మ పొందుకోలేకపోతున్నావు. ఆ పక్కంటోళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఈ పక్కంటో ఇలా కొట్టుకోరని ఒకవేళ ఇప్పుడు దాకా నవ్వుతూ ఉంటే ఈ కూడుకు ధర నువ్వు మారాలా? ఈ కూడుకు ధర ఇది పరిశుద్ధాత్మకు సంబంధించిన మందిరం. ఇది దైవజనులు పౌలయ్య గారు ఎంత భారముతో ఈ పరిచర్య చేశాడో నేను ఆరాధన చేస్తున్నప్పుడు నేను పరలోకంలో చూశాను. ఈ రోజు సబ్జెక్ట్ కూడా దేవుడు అది ఇచ్చాడు. ఎక్కడైతే సాతాన్ని లేపేయాలని చూసిందో అక్కడే నిన్న దేవుడు నిన్ను ఊరేగిస్తున్నాడు. జంగ పౌలయ్య గారు అని చెప్పాడు దేవుడు. అంత గొప్ప దైవజనులు మీ దగ్గరుండి ఇంకా మీరు ఇంకా ఆత్మ పొందుకోకపోతే ఎలాగ తల్లి? ఇలాంటి అభిషేక్తులు పెట్టుకొని ఇంకా ఆత్మ పొందుకున్న వాళ్ళు చూసి నవ్వుతున్నారు కొందరు. నన్ను తిట్టి నేను బాధపడను కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినప్పుడు నవ్వుతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక బలమైన అభిషేక్తుడి దగ్గర నువ్వు ఉంటూ ఆత్మను పొందుకున్న వాళ్ళు చూసి నువ్వు నవ్వుతున్నావు అంటే నీకు దేవుడు అంటే భయం లేదు. మొదటిగా రెండోది దైవజనుడు అంటే భయం లేదు. ఏదో వస్తున్నావు వెళ్తున్నావు అంతే, ఏదో రమ్మన్నారు కదా చర్చకు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంతే, దానివల్ల ప్రయోజనం లేదు. నిన్ను ఎవరు రమ్మన్నారు? నువ్వు వచ్చింది నీ స్థితి మార్చుకోవడానికి కదా, నువ్వు వచ్చింది నీ పరిస్థితి మార్చుకోవడానికి అయితే నువ్వు ఇతరులను చూడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు నవ్వుతే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? అంతే. ఆయన ఉత్తమ రుచి చూసి తెలిసిన వాళ్ళకి, అభిషేకం పొందుకున్న వాళ్ళకి మాత్రం దాని ఆనందం ఏంటో తెలుస్తుంది. నాది పచ్చి జిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, పచ్చి సిఎస్ఐ నా బ్యాక్గ్రౌండ్. కానీ దేవుడి ఆత్మని ఇచ్చినందుకో తెలుసా? ప్రతి బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి. నిజంగా రెండు చేతులు జోడించండి మీరు చెప్తున్నాను ఈరోజు. యేసయ్యా నన్ను క్షమించు అయ్యా, ఇంత అభిషేక్తులు పెట్టుకొని ఇంకా నేను ఆత్మ పొందుకోలేకపోతున్నానయ్యా, అన్య భాషలు పొందుకోలేకపోతున్నానయ్యా, ఏదో వస్తున్నాను వెళ్ళిపోతున్నానయ్యా, అయ్యా ఇంకా అదే జీవితంలో జీవిస్తున్నానయ్యా. నిజంగా ఏడ్చి గుండెలు బాదుకుని దేవుడు, అయ్యా ఈ 2025 నాకు ఆత్మ కావాలయ్యా, ఈ 2025 నాకు అన్ని భాషలు కావాలయ్యా. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నావయ్యా నువ్వు. ఎందుకు నిన్ను సజీవులు ఉంచాడో తెలుసా? ఎందుకు ఇంకా సన్నిధిలోకి వచ్చేదాన్ని నేను కృప చూపించాడో తెలుసా? ఆయన మీద తిరిగిబాటు చేసే బిడ్డలుగా నువ్వు ఉంటావని కాదు, ఆయన చేతుల్లోనికి నువ్వు వచ్చేస్తావని ఆయనకి ఇష్టపడుతున్నాడు. ఈ శారీరంలో అన్నాడు, ఇదిగో తమకు లోబడిన ప్రజల కోసం తినమల్ల చేతులు చాచానని. ఆ సిలువలో సిలువ మీద ఏలడుతూ 2 చేతులు చాచుంచింది నీ కోసమే. ఎవరైతే ప్రభు నేను చూసి నేను నవ్వేరు వాళ్ళని క్షమించండి. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నా, ప్రభు మీద శిక్ష రానివ్వదయ్యా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసేవయ్యా, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని. ప్రభు తెలుసో తెలియక నవ్వుంటే క్షమించనని ఒక దైవజనుడిగా నేను కోరుకున్నాను ప్రభు.
యేసయ్యా, మా మధ్యలోనైనా నీ ఆత్మ బలంగా లాడుతుంది ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, బలమైన అభిషేక్తిని మా మధ్యలోనే ఇక్కడ నిలబెట్టావు నాయన. ఆయన ఇదిగో నా కాలు గోరు ఇక్కడ మేము సరిపోనయ్యా, అయినప్పటికీ బలిబిడ్డ బంధువు నన్ను నిలబెట్టావు. వాడుకో వేస్తా ఇంకా నాయన, వాడుకో ప్రభువా, వాడుకో వాడుకో యేసయ్యా. రబలబా రిబలబా రిబలబా షలబా రబలబా రిబలబో షియరబలరబా. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ కనపరచు, ఇంకా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు కనపరచు. రిబా రబా రిబా రర షెరెరెరెరె బరబా రిబా రేబో షియా నింటెరెగెరెరె షియరెగెరె షియదరగర. అందరు రెండు చేతులు అలాగే పైకెత్తి, అందరు రెండు చేతులు, ఎవరు చప్పట్లు కొట్టద్దు, అందరు రెండు చేతులు పైకెత్తుదాం. మనసులో నుంచి పాట పాడదాం, మనసులో నుంచి మాట పాడదాం. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవమా. హృదయాంతరంగుల నుంచి పాడుకుందాం. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, పాత్రుడా ఆరాధనాని. ఎవరు కొట్ట చెప్పలు కొట్టద్దు, ఆత్మతో పాడుకుందాం. ఆరాధనానికి నా యేసయ్యా, ఆరాధనానికి. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, చూచుకొను యెహోవా ఈరే, చూచుకొను సర్వము సమకూర్చును. ఆరాధన నీకే నా యేసయ్యా. మనస్ఫూర్తిగా ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన. మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు. అందరూ మనస్ఫూర్తిగా యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును.
స్వస్థపరుచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడువు, మన్నానిచ్చిన దేవుడువు. 2019 నుంచి 2020 నాయన కరోనాలో ఎవరికడ మాకు వచ్చి సహాయం చేయనప్పుడు నీవే మాకు మన్నానిచ్చిన దేవుడువు, నీవే బండ నుండి నీళ్ళు ఇచ్చినట్టు మా అవసరం తీర్చిన దేవుడువు. యెహోవా ఈరేగే మాతో ఉన్న దేవుడు. అయ్యా, కరోనాలో అయ్యా చనిపోతాకి ఆ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు, మృతుల్లోనికి మేము వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు నాయన మమ్మల్ని చేపెట్టి నీ హస్తముతో తాకి బ్రతికించావయ్యా. అయ్యా, మాకు ఈ 2024 సంవత్సరంలో కొన్ని వ్యాధులు వచ్చి మమ్మల్ని సాతాను బంధించి చంపేయాలనుకున్నప్పుడు ప్రభా, వ్యాధులను తొలగించి యెహోవా రఫాగా మాతో ఉన్న దేవుడు అయ్యా. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే నాయన అది నువ్వు ఇచ్చిన భిక్ష మాత్రమే ప్రభా. అయ్యా, మేము ఈరోజు నిలబడ్డామంటే, ఈరోజు ఈ విధంగా మంచి ఇండ్లలో మేము ఉంటున్నామంటే, మంచి వస్త్రాలు ధరిస్తున్నామంటే, ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, ఒకప్పుడు తినటానికి తిండి లేని వాళ్ళమయ్యా, ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న వాళ్ళమయ్యా, ఒకప్పుడు బైక్ కడ లేని వాళ్ళమయ్యా, ఒకప్పుడు వెళ్ళటానికి నేను సాధ్యులు కడ లేని వాళ్ళమయ్యా. ఈ రోజున అనేక వాళ్ళకి మమ్మల్ని నేను ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నావు నాయన. ఆ దేవుడికి 2 చేతులు అయ్యా, నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను ఏ పాట వాడినయ్యా, నాలో ఏ మంచితనం ఉందయ్యా, నాలో ఏముందయ్యా, ఏమీ లేదయ్యా. మా చూపు ద్వారా, మా నడక ద్వారా, మా మాట ద్వారా, మా ప్రవర్తన ద్వారా ప్రతిరోజు తప్పుదమ్మ చేస్తూనే ఉంటామయ్యా. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దైవజనుడు మాట చెప్తే ఆ మాట నా కొరకే చెప్పాడు. అనేక సార్లు మూలుగురు వ్యక్తులను కూడా మేము ఉన్నామయ్యా. ఒప్పుకోండి, ఈరోజు ఒప్పుకోండి. ఈరోజు మనకు ఒక నూతన క్రియ, యు విల్ న్యూ క్రియేషన్ టుడే ఆన్వర్డ్స్. 1 word from can God change your life. ఇక్కడ నా స్వరం వినబడతలేదు. ఇక్కడ మత్తయి 10 ప్రకారము మాట్లాడేది నేను కాదు, దేవుడే మాట్లాడుతున్న బలిపీఠం ఎక్కిన కానించి. ఎందుకంటే నిర్గమకాండ 4 ప్రకారము, ఇదిగో నువ్వు వెళ్ళు, నువ్వేం బోధించవలసిందో నేను నీకు ఉపదేశం చేస్తాను దేవుడు నన్ను పంపించాడు. ఇది ఒక వ్యక్తి కోసమో, ఒక సంఘము కోసమో, ఒక విశ్వాస కోసమో, ఒక కీబోర్డ్ డబులిస్ట్ కోసమో, లేకపోతే దైవజనుల కోసమో కాదు. దేవుడు ఆత్మతోనే మాట్లాడును గాక. దేవుడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో, సంఘానికి ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అదే మాట్లాడును గాక. నా సోబుద్ధి ఇంకా ఆధారం చేసుకొని గాక. నా నోటిన దేవుడే తన వాక్కుతో నింపును గాక. ఆయనే ఇంకా మాట్లాడును గాక, మాట్లాడును గాక, మాట్లాడును గాక. ఆయనే మన హృదయాలు రూపాంతరపరచును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనల్ని నడిపించును గాక. అందరం ఇక్కడ అలాగే 2 చేతులు చూడేసయ్యా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. నా స్థితిగతిని మార్చు, నా పరిస్థితిని మార్చు. రాతి గుండెలాగున్న నా గుండుని నూతన గుండెగా మార్చేయా. రూపాంతరం చేయండి అయ్యా, రూపాంతరం చేయండి నాయన, రూపాంతరం చేయండి అయ్యా. నీ వ్యక్తిగా నేను మార్చుకోండి అయ్యా. నీలా జీవించే కృపను దయచేయండి అయ్యా. నీలా రోషంగా బ్రతికే కృప నాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఇప్పటి వరకు ఆరాధనలో నీ మహిమగల ఆత్మ మోషే సమాజ మందిరం ఏ విధంగా అయితే దిగావో, అలాగే ఇక్కడ మా మధ్యలోనికి దిగినందుకు నీకు కోట్లాది 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 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక నాయన, నీకే చెల్లును గాక నాయన.
అయ్యా ఇదిగో నువ్వు హెచ్చించవలసి ఉన్నది నాయన. అయ్యా యోహాను 3:30 అన్నా కదా నాయన, నువ్వు హెచ్చించవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది ప్రభా. అయ్యా నీ పాదాలు మట్టుకు మేము కిందకి నేను ఒదుంగుతున్నాం. అయ్యా ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇక్కడ పలుకుతున్న ప్రతి మాటను బట్టి, ఆరాధన బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. మాకు కాదు ప్రభా, నీ కృప ఆస్తులను బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. ఇక్కడ ఏ వ్యక్తికి కానీ, ఏ సంఘానికి కానీ, ఏ సేవకుడికి కానీ ఘనత రాకుండా ఉండును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం, ఘనపరుద్దాం పరిశుద్ధం గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. అందరం కూర్చుందాం. రికనాసి హంటెరగలర భవిష్యత్తెరగదన హంతియా. నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, అలాగే తండ్రి సమానులు పాలయ్య గారికి, అమ్మగారికి, మరి నా ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, మా తరపున మీకు వందనాలు. అలాగే మరి నన్ను ఆహ్వానించిన పునరుద్ధానం అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మొన్నటి దినాన అద్భుత రీతిలో మెసేజ్ అందించిన ఎం ప్రభుదాస్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు, కుటుంబానికి వందనాలు. అలాగే మరి కాంతయ్య గారికి, అలాగే మరి జాన్ వెస్లీ అయ్య గారికి, అలాగే పాస్టర్ దానియల్ రాజు గారికి. మరి నాయన్ జోష్ గారు రాలేకపోయారు. నాయన్ జోష్ గారి తరపున దేవుడు ఎవరినైతే పంపించాలనుకున్నాడో ఆయన్ని మరి అడగంగానే మరలా అయ్యా నేను వెళ్తాను అని దానియల్ ఎవరో ప్రకాష్ రాజు గారు గుడివాడి నుంచి నిన్న వచ్చారు అయ్య గారికి. అలాగే మరి అందరికన్నా చిన్నవాడిని నేను దేంట్లో అంటే సేవలో, వయసులో కొంచెం పెద్దోన్న ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరి మీద సేవలో మాత్రం అందరికన్నా చిన్నవాడిని. నేను సేవలోకి వచ్చి మ్యాక్సిమం 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఫుల్ ప్లెడ్జ్డ్గా సేవలోకి నేను వచ్చింది. మరి అలాగే తమ్ముళ్ళు అంతా మీ చేతిలోనే ఉంటుంది. నేను ఒక వ్యక్తిని మార్చగలిగితే మీరు 1000 మంది నా గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నీ చేతిలోనే ఉంటుంది. అవునా? అందుకు మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. మీకు ప్రత్యేకంగా వందనాలు. అలాగే అయ్యగారు వీళ్ళందరికీ చెప్పారు కానీ మాకు చెప్పబోయారనుకో, అసలు మిమ్మల్ని ఆహ్వానించింది మేమే, మీకు భోజనాలు పెట్టేది మేమే, మీకు కానికిచ్చేది మేమే. మీరు మాకు చెప్పబోయారనుకో మళ్ళా మిమ్మల్ని రానే ఎవరంటారు? అందుకు మీ అందరికి సంగతి మా తరపున మాకు అందరికి మీకు అందరికి వందనాలు. మీకు మంచి వాగ్దానం దేవుడు తీసుకొచ్చిన వాగ్దానం ఏంటంటే హగ్గై 2:19. మీ అందరికీ వాగ్దానం ఇది. హగ్గై 2:19. త్వరగా నాకు ఇచ్చిన సమయాన్ని ప్రకారము మరి కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను. మైక్తో చదివితే బాగుంటుంది. మరి లైవ్ వెళ్తుంది కదా, మైక్ ఇవ్వండి. మైక్లో చదువుతాను, లైవ్ వెళ్తుంది కదా, మళ్ళీ దాంట్లోకి వెళ్ళదు. త్వరగా ఫాస్ట్. రీబలా షంటెరగల హోలీ స్పిరిట్ లీడ్ మీ డాడీ. చదవరా త్వరగా. కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని, అది జాగ్రత్తగా ఇంకా నా మెసేజ్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా అయితే ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఏది మొదలుకొని చెప్పాలి? ఏది మొదలుకొని? ఇది అంటే ఆన్ ద టైమ్ సెకండ్. ఆమేన్. మీరు ఎలా ఉండాలో తెలుసా? ఇలా పట్టుకుంటే మీ నాన్న ఐస్ క్రీమ్ తెచ్చారనుకో, ఇలా చూతావా? ఏం చేస్తావు? లాగేసుకుంటావు. అవునా కదా? ఈ వాక్యం ఎలా తెలుసా? నీ జీవితాన్ని మార్చే వాక్యం. ఆమేన్. హల్లెలూయా. చర్య చూడాలా, చూసుకో. హల్లెలూయా. ఏం చేయాలా? నేను వాక్యం చెప్పుతున్నప్పుడు ఐ రిసీవ్ ఇట్. ఏం చేయాలా? నేను అక్కడ నుంచుంటూ నాకు ఇష్టం ఉండదు. మీలోకి వచ్చేస్తా నేను. నాకు దాని మీద నుంచుంటూ అంత ఇండు ఉండదు. హల్లెలూయా. ఎలా తీసుకోవాలా?
ఒక బిర్యానీ, దమ్ బిర్యానీ ఎలా తింటావో ఇష్టపడతావో అలా లాగేసుకోవాలి దీన్ని. ఆమెన్. నా దైవజనుల నుంచి నోటి మాట రాకముందు మీరు ఐ రిసీవ్ ఇట్ అనాలా. హల్లెలూయా. అందుకు ఇది మొదలుకొని ఏం చేస్తానండి మిమ్మల్ని. ఆమెన్, ఆమెన్. ఎందుకో తెలుసా, ఇప్పుడు వరకు ఒకవేళ మీరు అప్పులతో బంధింపబడిపోయారేమో, రోగాలతో బంధింపబడిపోయారేమో, మీ భార్య భర్తలు సమాధానం లేకుండా ఉన్నారేమో, లేకపోతే పక్కింటోడితో గొడవలు ఉన్నాయేమో, ఒక అడుగు కోసం కొట్లాడారేమో, లేకపోతే జైల్లోకి వెళ్ళారేమో, కోర్టు కేసులో తిరుగుతున్నారేమో, ఏ బాధలు ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మొట్టమొదటిగా మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించబో. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మత్తయి సువార్త 24:35 చూడండి. ఇది నా మెసేజ్ కాదు, జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నా మెసేజ్ వేరే. ఆకాశమును భూమియు గతించిన గాని నా మాటలు అది. హల్లెలూయా. ఒకవేళ నేను ఎవరికైనా డబ్బులు ఇస్తానని మాట మర్చిపోవచ్చేమో కానీ, ఆ మాట తప్పొచ్చేమో కానీ, నీకు ఈరోజు మాట ఇస్తున్న దేవుడు ఎవరు తెలుసా? నమ్మదగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎటువంటి దేవుడు అంటే మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కానే. హల్లెలూయా. అందుకు మీరు మత్తయి సువార్త 24:30 చేసినా, లోక 21:33 చదివినా, మార్కు 13:30 రాసుకోండి. మీరు నాకు అంటాను, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మంచి కానుక తీసుకురామని 100వ కీర్తనలో చెప్పాడు. అవునా? చెప్పాడు. అవునా? శ్రేష్టమైన తీసుకురామని చెప్పాడు. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఒక బైబిలుతో పాటు ఒక పెన్ను. ఏది ఎక్కడున్నా చెప్పండి, మీ దగ్గర ఎక్కడుంది చెప్పండి. ఏది ఏది నేను చెప్పిన వాక్యము, లేకపోతే ప్రభుదాసాయి గారు చెప్పిన వాక్యం ఏమి చెప్పారని ఈరోజు నీకు గుర్తుండొచ్చు. ఒక 10 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఇదిగో పలానోడు ఆకుడి నుంచి నల్లమొఖమోడు వచ్చాడు, ఆడ ఆరాధన చేశాడు, ఆ ఆరాధన చేసినప్పుడు ఒక కొట్టేసుకునే అది నేను నవ్వాను, ఆ రోజు నన్ను తిట్టాడు ఆయన. ఆ వాక్యం ఏం చెప్పాడంటే అప్పుడు నీకు గుర్తుండదు. ఎందుకంటే మనం మతిమరిపోలేం. మీ ఆయన డబ్బులు ఎత్తే ఎక్కడ పెట్టో నీకే తెల్లారి గుర్తుండదు. ఉంటుంది. ఎందుకు ఉండదు? డబ్బులు గుర్తుంటాయి. ఏదైనా పని చెప్తే గుర్తుండదు, కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. కానీ ఈ వాక్యం ఏం చేస్తుందంటే మీకు గుర్తు లేకుండా చేస్తుంది. అందుకు ఖచ్చితంగా దైవజనుడు చెప్పిన వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలంటే బుక్లో రాసుకోవాలని బైబిల్లో ఉంది. దానియలుగా మన ఎజ్కేల్ గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఉంటుంది ఆ మాట. రాసుకో, బుక్ తీసుకొని రాసుకోమంటాడు. హల్లెలూయా. అందుకు ఇప్పుడు నేను 3 వాక్యాలు చెప్పాను, గబగబా చెప్పాను. ఎందుకు ఇక్కడ నాకు ఎక్స్ప్రెస్ అవుతుంది, నా టైం అయిపోతుంది. ఇంకా నా టైము అయిపోతుంది. 1:30 టైం ఇచ్చారు కాబట్టి అనుకున్న దానికన్నా 5 నిమిషాలు నేను క్లోజ్ చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక 5 నిమిషాలు ముందుకు వెళ్ళానంటే నేను ఎవరి మాట దగ్గర అవుతానంటే మొదటగా దేవుని మాటని, రెండోది దైవజనుడి మాటని. అందుకు ఖచ్చితంగా 1 గంటలకి 1:15 1:15 నేను ఆ టైంకి నేను ముగించాలి. అంటే 1:10కే నేను ముగించాలా. హల్లెలూయా. అందుకు నేను ఎక్స్ప్రెస్ లాగా వెళ్తున్నాను. కొంచెం ఎక్స్ప్రెస్ని పట్టుకోండి. ఈరోజు మళ్ళీ సాయంత్రం మీతో ఉంటాను కాబట్టి రాత్రి దేవుని చిత్తం మీద ఇంకా మెల్లగా చెప్పుకుందాం. మీరు మాత్రం మేము 10ంటికి వస్తే మీరు మాత్రం 12ంటికి రండి. ఆకివీడి నుంచి 3 గంటల బండి మీద ఇక్కడ పొద్దున్న 7 గంటల బయలుదేరి 10-5 నిమిషాలకి ఇక్కడికి వచ్చేసాను నేను. మీరు మాత్రం 12 గంటలకే వెళదామా వద్దా, వెళితే ఆ పొడుద్దర గారు అక్కడే ఉంటాడు, ఎప్పుడు ఉండేవాడు కదా అన్నట్టు మెల్లగా వస్తున్నారు. ఆమేన్. నేను అదే చెప్పా, వస్తామే ఎవరికి ఉందాక. ఒక ఫ్లైట్కి వెళ్ళాలంటే 2 గంటల ముందు వెళ్ళిపోవాలి నేను. ఎందుకంటే నేను వెళ్తా ఫ్లైట్లో ఎక్కువగా తిరగడానికి దేవుడు కృప చూపించాడు. ఒకప్పుడు ఇలువలేని వ్యక్తిని నేను. భయంకరమైన నా సాక్ష్యం దేవుని చేత మధ్యలో చెప్పడానికి ఇష్టపడతా. హల్లెలూయా. అలాంటిది ఈ రోజున నా దేవుడు ఫ్లైట్లో తిప్పుతూ అనేక రాష్ట్రాలు తీసుకెళ్తూ దేవుడు అద్భుత రీతిలో దేవుడు ఆయన కృప చొప్పున వాడుకుంటున్నాడు. ఆమె. అందుకు ఫ్లైట్కి వెళ్ళాలంటే 2 గంటల ముందు నేను వెళ్ళాలా. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మీరు ఆ నుజివీడి రావాలంటే ఎక్కడ రావాలా, హనుమాన్ జంక్షన్ రావాలంటే 1 గంట ముందే ఏం చేస్తారు? మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఏం చేస్తారు? రాత్రి బట్టలని ఏం చేస్తారు? మరి సన్నిధి కంటే ఎప్పుడొచ్చావు గుర్తుపెట్టుకోండి. మీరు సన్నిధికి ఎప్పుడు రావాలో తెలుసా? 10 నిమిషాలు 10:30 కంటే 10:20కి నువ్వు వచ్చాయా, ఈరోజు మా దైవజనుడితో మాట్లాడు, ఈరోజు నువ్వు మా దైవజనుడితో నాతో మాట్లాడు.
అనేక ఆత్మలు నశించిపోతున్నాయ్యా. లోక 19 నశించిన ఎదుక రక్షించడానికి నువ్వు వచ్చావు కదయ్యా. ఆ భారం రక్షణ పొందాను కదయ్యా. ఇదిగో నాకు ఆ భారం ఇవ్వు ప్రభా అని నువ్వు మందిరంలోకి వచ్చి నీ దైవజన ఆరోగ్యం కోసము, ఈ ప్రాంతం కోసము మొరపెట్టే దానిలాగా నువ్వు ఉండాలా. నువ్వే ఎప్పుడు వస్తున్నావు? మాట రాదు. హల్లెలూయా. నా మెసేజ్ అది కాదు, కానీ దేవుడు ఎందుకో చెప్పమన్నట్టు చెప్తున్నా. ఈ రోజు నుంచి మనము ఒక న్యూ క్రియేషన్గా మారిపోవాలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుల్లోనికి వచ్చిన నీవు 2 Corinthians 5:10 అంటాడు కదా, ఇదిగో కాగా క్రీస్తునందుల నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును కొత్త వాయును. 2024 అలాగే వచ్చామేమో, అది మర్చిపోదాం. 2020లో ఉంటే తెలిసే ఒక ముందుగాని వెళ్ళి ప్రార్థించే బిడ్డగా మీరు మారిపోను గాక. ఆమేన్. నేనంటే అందుకే ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవాలంటే మొట్టమొదటి నువ్వు వచ్చి మందిరంలో ఏం చేయాలంటే దీవుని పొందాలంటే ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్. నేను అందుకే ఈ మీటింగ్ ద్వారా ఏమి జరగాల, ఈ మీటింగ్ ద్వారా ఏమి జరగాలంటే రోమిల పత్రిక 12:2 జాగ్రత్తగా వినాలి తల్లిలారా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న హల్లెలూయా. మీ దేవాలయం పేరు దీంట్లో వచ్చేసింది. మీ మందిరం పేరు ఏం పేరు? మరి మన జీవితంలో రూపాంతరం ఉందా? మన జీవితంలో రూపాంతరం ఉందా? 2024 వచ్చేసింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఆల్రెడీ 15వ తారీఖుకి వచ్చేసాం. అవునా? మన జీవితంలో రూపాంతరం వచ్చిందా? అదే పాపం జీవితము, అదే మాటలు, అదే నడవక, అదే మూలుగుడు, అదే అసూయ, అదే కోపము, అదే దేశము, అలాగే జీవిస్తున్నావు తప్ప నీలో న్యూ క్రియేషన్ అయ్యేవా? 2024 సంవత్సరంలో నిజమే మన జీవితము పాపములోనే వెళ్ళింది. మనం తప్పిదములు చేసాము. ఎవరో నల్లమోగం దాన్ని ప్రేమించావు. కానీ 2025 అడిగి పెట్టినప్పుడు అవన్నీ నువ్వేం చేయాలంటే సమాధి చెయ్యాలా. ఏం చేయాలా అన్నాడా దేవుడు? అనలేదా? అన్నాడా? మీరు అలాగుండటమే దేవుని చిత్తమా? ఇక్కడ ఏమన్నాడు? లోక మర్యాదలను అనుసరించక. ఏమన్నాడు? నువ్వే మర్యాదను అనుసరిస్తున్నావు? నువ్వు దైవజనుడు నువ్వు తిడుతున్నావు అంటే, దైవజనుడు మూలుగుతున్నావు అంటే, దైవజనుడు నువ్వు నిష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ మర్యాదను అనుసరిస్తున్నావు? అసలు దేవుని చిత్తం ఏంటి? ఎవడైనా సరే నా దైవజనుడి కనుక ఎవడని అన్నాడా? ఏం చేత అన్నాడు? గొల్యాతు స్వరం అణిసివేసిన దేవుడు. హల్లెలూయా. యెజ్బెలును లేపేసిన దేవుడు. హామానుని ఉరుకమ్మ ఎక్కించిన దేవుడు. హల్లెలూయా. అందుకు దైవజనుడి విషయంలో బీ కేర్ఫుల్. ఏదైనా ఒక మాట అన్నాడంటే ఎందుకు అంటాడంటే నిన్ను బాగు చేయటానికి. ఎందుకంటాడు తెలుసా? నీవు సరైన మార్గంలో వెళ్ళటం లేదు కాబట్టి, నువ్వు సరైన క్రమంలో నువ్వు వెళ్ళటం లేదు కాబట్టి, వంకర మార్గంలో నువ్వు వెళుతున్నావు కాబట్టి, దైవజనుడు చెప్తే నువ్వు దాన్ని నా కొరకే చెప్పాడు. చాలా మంది ఏమంటారంటే సంఘలోకి వెళ్తా, ఈ పునరుద్ధరణ గారయ్య గారు, పాలయ్య గారు నా కొరకే చెప్తున్నారు. ఎప్పుడు కాడా నా కొరకే చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పేశారు అనుకుంటా నా గురించి. నేను పాపం చేశాను కదా, ఎవరో చెప్పుంటారు. ఇదిగో నేను అక్కడికి వెళ్ళాను కదా, ఎవరో చెప్పుంటారు. ఆదివారం మందిరం రాకుండా నువ్వు సేవకురాలు అవ్వబోతున్నావు. నువ్వే చున్నీ వేసుకున్న పింక్ కలర్, నువ్వు సేవకురాలు అవ్వబోతున్నావు. ఇక్కడ యవనస్తురాలు, నువ్వు సేవకురాలు అవ్వబోతున్నావు. నువ్వే నువ్వు మంచి చదువుతున్నావు. రీబలా శంఠెరగల రహస్య దేవుని మాటకు లోబడి లోక 1:30 దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్ధకం కానేరదు. గాడ్ బ్లెస్ యు. రీకలా శంఠెరగల రగదన హంతి. నీకు ఇష్టం లేదు, నువ్వేదో చేయాలనుకుంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూర్చోబెడతావు. నేను MBA చేసి 1,15,000 జీవితం సంపాదిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తుంటే మాకు గుద్దేడు, దెబ్బకి సాగుకొచ్చాడు.
అందుకు ఆయన చెప్పింది అంటే దెబ్బ తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. 1,15,000 రూపాయలు ఎన్నో లక్షలు సంపాదిస్తున్న వ్యక్తిని నేను. కానీ ఒక్క మాట ఇలాగే నీతో ఇప్పుడు ఎలా మాట్లాడాడు దేవుడు, ఐఎమ్ చూజ్డ్ ది అన్నాడంతే. Haggai 2:3 ప్రకారము నేను నిన్ను ఏర్పరచుకున్నానంతే. ఐ రిజన్ ఫర్ 31st నైట్, ఐ రిజన్ టు వర్డ్ 31st నైట్, ఐఎమ్ రిజన్ ఫర్ ఫస్ట్ డే. ఇంకా 1,15,000 కదా, ఇడిచిపెట్టేది ఎలాగా? అప్పుడు పెళ్ళి అయిపోయింది నాకు. ఇడిచిపెట్టేది ఎలాగా? దేవా నువ్వు చెప్పావు, నేను ఒక అన్నిని, నేను అయ్యప్ప స్వామాలు వేసి 7 కొండలు ఎక్కి ఒక తాగుడు నెలకి 1,15,000 తాగేస్తున్న వ్యక్తిని నేను. నా మెసేజ్ ఇచ్చింది వేరు, కానీ ఏదో టర్న్ అవుతుంది మెసేజ్, ఏదో జరగబోతుంది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా అలా జీవిస్తున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, వెళ్ళి నేను 7 కొండలు ఎక్కినా కానీ వెళ్ళి ఎక్కడ తాగేసానంటే నేను మళ్ళా పంబాలో తాగుతూ మొదలుపెట్టా. కానీ ఒక రోజు నువ్వు ఎలాగైతే చివరి కూర్చున్నావు ఇంతమందిలో, అలాగే దేవుడు నన్ను పిలిచాడు. నా పేరు పెట్టి పిలిచి, నా పేరు పెట్టి చెప్తాం కాడ ఇష్టం ఉండదు. నా పేరు మహంకాళి. ఏం పేరు? అది అలా ఉండేదో నేను కాదు అలా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అలా భయంకరంగా అలా చేస్తున్న వ్యక్తిని, అందుకే అపోస్తులకు 6:39 తెలుసా, ఈ దేవుడు కుల మత వర్గ భేదములేంటో, నువ్వు ఈ మందిరంలో కానీ ఈ దూరశబ్దం గారు కానీ నువ్వు ఏ కుల ఏ మత ఏ వర్గం ఏ జాతి ఎవరైనా సరే పర్వాలేదు, కానీ నేను అంటాను ఈయన నిజంగా కుల మత వర్గ భేదం చూసేవాడిని అయితే ఈ అయ్యప్ప స్వాములు వేసుకున్నవాడిని ప్రేమించేవాడిని కాదు, ఇలాగ నేను నిలబడేవాడిని కాదు. హల్లెలూయా. అందుకు ఈయన తెల్ల దేవుడు కాదు, తెల్ల దేవుడు కాదు, ఈయన అందరి దేవుడు. ఈయన అందరి దేవుడు అని ఉందా? చూడండి, నా మాట ఉంటుంది, నేను అది చెప్పి నేను వెళ్తా. యోహాను సువార్త అపోస్తుల కార్యములు 15:8-9 వచనాలు. అందరి హృదయములు ఎరిగిన దేవుడు. ఎవరికి? మనమంటే ఇప్పుడు మందిరంలో ఉన్నాం, అవునా? మనకు అనుగ్రహించినట్టుగానే వారికి అంటే ఎవరంటే ఈ లోకములో కుల మత వర్గ భేదం విభేదం లేకుండా వాళ్ళు ఏ జాతి అయినా ఏ మతమైనా ఎవరైనా సరే, ఒకవేళ ఈ లైవ్ లో ఏ దేశాన్ని నుంచి ఏ రాష్ట్రాన్ని నుంచి ఏ జిల్లా నుంచి ఏ గ్రామం నుంచి ఈ అన్నవరంలో ఎక్కడి నుంచి నీ విన్నా కానీ ఈ దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. ఆమేన్. అందుకే యోహాను సువార్త 3:16 తీకండి, 3:15-16 ఇదిగో నేను లోకమును ఎంతో ప్రేమిస్తాను. నేను ఈ తెల్ల మోకాళ్ళని ప్రేమిస్తానని చెప్పాలి ఆయన అన్నాడా? ఆ తెల్ల మోకాళ్ళు ప్రేమిస్తే ఈ నల్ల మోకాళ్ళని ప్రేమించేవాడు కదా ఆయన, అవునా? అయ్యప్ప స్వామాలు వేస్తే ఎలాగ యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒకవేళ చెందిన దేవుడు అయితే నేను ఈ విధంగా మలిపేట మీద ఉంచడానికి అవకాశం ఉందంటారా? అవునా? ఎంతో మంది మారుతున్నారు, ఎంతో మంది చాలా మంది సేవకులు ఇదిగో దేవుడు సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని ఏదైతే తన మనోనేతలు గుడ్డుతనం చేసినాయో అది సత్యమో కాదో ఇది సత్యమో, దీనిలోనికి వెళితే నా రూపం మారుతుంది, నా స్థితి మారుతుంది, నా పరిస్థితి మారుతుంది, ఇదిగో ఇలివేలేని నా జీవితాన్ని ఇలివిచ్చేటట్టు చేస్తాడని తెలుసుకొని మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను ఏ సేవకులైనా ఎవరైనా సరే ఏం చెప్పాలో తెలుసా? నువ్వు ఎవరో గురించి చెప్పాల్సిన కానీ ఆయన ప్రేమ గురించి చెప్పేసాల. ఎవరో జోలు మనకు అనవసరం. యేసయ్య నీ కొరకు ఎంత బాధపడ్డాడో, ఎంత ప్రేమించాడో, ఎంత నీ కొరకు నరకం అనిపించాడో, ఎంత శిలువ మీద త్యాగం చేశాడో అది చెప్పు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ చెప్పటానికే సరిపోట్ల టైము. ఆ ప్రేమ, ఆయన ప్రేమ సముద్రము కంటే లోతైనది. ఎవరమ్మా మనల్ని ప్రేమించేది? ఎవరు ప్రేమించేది చెప్పండి మనల్ని? నీ భర్తే ఒక్కొక్కసారి నువ్వు ఒకవేళ బూతు మాట్లాడితే నిన్ను కొడతాడే. అలాంటిది నీవు పాపం చేస్తున్నావు, ఈ రోజుకి అదే పాపం వ్యభిచారం చేస్తానే ఉన్నావు, దొంగతనం చేస్తానే ఉన్నావు, ఇష్టానుసారం జీవిస్తానే ఉన్నావు, భర్తకి వ్యతిరేకిస్తానే ఉన్నావు,
భార్య తెలియకుండా పాపం చేస్తూనే ఉన్నావు, అయినా మందిరంలోనికి వచ్చేస్తున్నావు. అయినా కానీ ఏ రోజైనా నిన్ను దేవుడు ఎప్పుడైనా నిన్ను క్షమించాడా? క్షమించలేదా? క్షమించాడు కాబట్టే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు, ఇంకా సజీవులుగా మందిరంలో ఉన్నావు. హల్లెలూయా. అంత క్షమించే దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో బాధల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి. నేను అంటాను, జంగంపాలయ్య గారు ఇక్కడ పరిచయం చేసినప్పుడు అదే నాకు మెసేజ్, నా మెసేజ్లోకి వెళ్ళవట్లా. నేను ఇంకా నాకు ఈ టైం సరిపోదేమో, చేస్తున్నాము 3 గంటలను మినిమం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి ఆల్నైట్ చేసేద్దాం. ఆమేన్. ఎంతమంది అంటారు ఆల్నైట్ ఉందామని? కానీ ఇక్కడ మరి సౌండ్ సిస్టమ్ కాబట్టి మనకు కంట్రోల్ అయిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాలయ్య గారు ఇక్కడ చేసినప్పుడు సాతాను ఏం చేసింది? సేవ పెట్టొద్దురా, నువ్వు పెట్టావంటే లేపేతానరా నేను అన్నవాడు ఉన్నాడు. అన్నాడా లేదా? అయినా తండ్రి సమాలను ఏం చేశాడు తెలుసు దేవుడు? తనలో ఉన్న రోషాన్ని చూశాడు, తనలో ఉన్న భారాన్ని చూశాడు. ఎక్కడైతే చంపేతానన్నారో అక్కడే ఊరేగిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. చప్పట్లు కొట్టద్దు, చప్పట్లు కొట్టడం కూడా మీకు లేదు. ఆమేన్, ఆమేన్. ఆ దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? తనని నమ్మిన వారిని ఎన్నడకడ వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు మాట ఇచ్చాడు. ఆయనకి ఏమంటారు? పౌలు గారు మీరు వెళ్ళండి అన్నవరం, నేనున్నా అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నడకడ దైవజన్ విడిచిపెట్టలే దేవుడు. నేను అంటాను, ఈ మెసేజ్ ఒక ప్రాఫిటికల్గా మీకు వెళ్తుంది. నా సబ్జెక్ట్ అక్కడ రాసింది వేరు, కానీ దేవుడు మిమ్మల్ని చూసిన తర్వాత మారిపోయింది నా సబ్జెక్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరాన్ని ఎందుకు తగలబెట్టిందో తెలుసా? అది ఎలాగైనా సరే సేవానాశనం చెయ్యాలా, జరగనకుండా చెయ్యాలా అన్నాడు. ఎంతగానో ఎందుకు చేశాడు తెలుసా? ఎస్తేరు గ్రంథం 3:2 చూడండి. ఎస్తేరు గ్రంథం 3:2. ఎస్తేరు గ్రంథము 3. కాబట్టి హల్లెలూయా. ఎవరికి నమస్కరించారు? ముగ్గురు రండి, ముగ్గురు పిల్లలు రండి రా. చిన్నపిల్ల వద్దులే, తలగా చిన్నపిల్లలు రండి, రండి త్వరగా 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 ఫాస్ట్. ఇక్కడ నేనే వచ్చేస్తాను మీలాగండి. మరి ఒక రారబడ్డా లేగిరా, మీ ముగ్గురు లేకండి. అమ్మ లేగిరా, త్వరగా ఫాస్ట్. అటు తిరగండి. ఈమెంటో ఆమాను. ఎవరు? ఆమాను. ఈమెంటో మొర్దెకై. ఈమెంటో పునరుద్ధరణ గారు, లేకపోతే పాలయ్య గారు. ఎస్తేరు. ఆమాను, మొర్దెకై, ఎస్తేరు. అవునా? ఈ ఆమాను, ఈ మొర్దెకై ఎవరికి సంబంధించిన వ్యక్తి? మా చెప్పాలరా ఎవరు? ఇది ఎవరికి సంబంధించిన వ్యక్తి? దేవునికి. ఎందుకు? ఆయన మనుషుల్ని లక్ష్య పెట్టే దేవుడికి లక్ష్య పెట్టేవాడు కాదు, మనుషులకి నమస్కరించేవాడు కాదు. ఆయన ఎవరికి భయపడతాడంటే మొర్దెకై దేవునికి భయపడతాడు. అలాగా పాలయ్య గారి కాడ ఇక్కడ ఎంతమంది ఏమన్నా కానీ, ఎంతమంది వచ్చి దండొచ్చి కొడదామనుకున్నా కానీ ఏ రోజున కాడ వాళ్ళు ఒక మాట కాడ అనలా, ఒక మాట కాడ అనలా. ఆయన ఎవరికి వెళ్ళి ఎవరు చెప్పుకున్నాడంటే దేవుడికి చెప్పుకున్నాడు. అవునా కదా? అలా చెప్పుకుంటే ఈ మొర్దెకై వచ్చి ఎవరు చెప్పుకున్నారు? ఎస్తేరుకి. అలాగే పాలయ్య గారు ఎవరు చెప్పారు? ఎస్తేరు అనగా ఎవరు? దేవుడు. అంటే పునరుద్ధరణ గారు అనుకుందాం. అవునా? ఈయన ఎవరు చెప్పారు? మొర్దెకై గారు, పాలయ్య గారు ఎవరికో చెప్పారు? ఎస్తేరుకి, దేవుడికి చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఎవరి పక్షాన మాట్లాడారంటే పాలయ్య గారి పక్షాన మాట్లాడి ఏం చేశారు? ఈ సబ్జెక్ట్ ఇచ్చేస్తాను మీకు, అంత వాక్యాలు చెప్పే సమయం లేదు కాబట్టి మీకు కథ కింద చెప్పేస్తాను. ఆమేన్. ఆ విధంగా ఈ వచ్చి చెప్పినప్పుడు ఈ మొర్దెకై పాట ఎవరన్నారు? దేవుడు అన్నాడు. దేవుడిని ఏం చేశాడు? ఆమానుని కూర్చోతలుగా. హల్లెలూయా, హల్లెలూయా. హామానుని హతము చేసి మొర్దెకైని ఏం చేశాడు? ఊరేగించాడు. ఆమేన్. నేను అంటాను, ఈ మందిరం కట్టినప్పుడు పునరుద్ధరణ గారు అనేక మంది దగ్గరికి ఒకవేళ ఎల్లున్నట్టాడు. ఎక్కడికి? అయ్యా మా మందిరం కాలిపోయింది,
ఇదిగో మా మందిరానికి కొంచెం సహాయం చేయండి అని వెళ్ళుంటారు, అవునా కదా? అప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో నీ దగ్గర నుంచి సహాయం లేకపోతే మరొక దిక్కు నుంచి. అందుకు పునరుద్ధాన గారు వెళ్ళిన వాళ్ళు అందరూ ఇచ్చారంటారా? మీరు ఎంతంత ఇచ్చారు? మీరు ఎంతంత ఇచ్చారు? నేను 10,000 ఇచ్చాను వాళ్ళు చేయొత్తండి. ఇది మందిరం కాలిపోయింది, నేను 10,000 ఇచ్చాను అన్న వాళ్ళు చేయొత్తండి. ఆగిందా పని? అందుకు మేము ఎవరి మీద ఆధారపడకూడదంటే కీర్తన 108:12 మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించమని, రాజులు నమ్ముకుని కంటే యెహోవాని. మీరు నమ్మితే నిజంగా ఈ మందిరం అయ్యేదంటారా? ఎవరు వచ్చి కూర్చున్నారు? ఎవరు వచ్చి కూర్చున్నారు? ఎవరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ఎవరు వచ్చి కూర్చో? ఏసయ్యా మీరు. ఎవరు చేయాల పని? మరి ఎవరు చేశారు? ఎవరు చేశారమ్మా చెప్పండి అమ్మా, ఎవరు చేశారు? దేవుడు చేశాడా? మాలాంటోళ్ళు ఎవరో దైవజనుడు వెళ్తే కొద్ది గొప్ప తీసుకొచ్చి వాళ్ళు బ్లెస్సింగ్ పొందుకున్నారు. మీకేం రావాలా? మీకేం రావాలా? అంత వృద్ధాపలు ఉన్నప్పుడు కాడ అంత పౌరుషంగా సేవ చేస్తుంటే ఆ సేవకుడికి నువ్వు ఎలా ఉండాలా? మా చెప్పండి రా, నువ్వు ఉంటావా అప్పటిదాకా? నన్ను ఉంటామా? నా డౌటే. ఎందుకో తెలుసా? ఈ గుండెకి గ్యారెంటీ ఉంది నేసుకున్న షర్ట్కి. మన గుండెకి ఉన్నప్పుడు అందుకే ఒక పాట పాడుకుంటే, ఇప్పుడు ధనము నాకు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవని, ధనమంతా పోయాక చెయ్యాలనుంది ప్రభు సేవ. ధనం ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు చెయ్యు. ధర్మం తెలిపి అప్పులు వడ్డీలు కొట్టినప్పుడు ఏమంట? పునరుద్ధరణమయ్య గారా ఇద్దాం అనుకున్నాను గయ్యగారా, మా ఆయన ప్యాకెట్కి వెళ్తే దెబ్బ పెట్టేశాడంట, కోడి పందాలకి వెళ్తే దెబ్బ పెట్టేశాడంట, ఇద్దాం అనుకున్నా కానీ వెళ్ళిపోయాయంట అంట వచ్చి. మనం ఏం చేయాలా? అందుకే నేను అసలు ఒక మాట కాడ దైవజనులతో మాట్లాడని చెప్పా. అందుకే దైవజనుల ఇంటికి కాడ నేను వెళ్ళా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చా. మీరు ఏమనుకుంటారు? పునరుద్ధరణయ్య గారు మా సంఘం గురించి నా గురించి అందరు చెప్పేసినట్టున్నాడు అనుకుంటారు మీ మనసులో. ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు. ఎవరని చెప్పాను? చూడండి మత్తయి 10:20 ఏముందో చూడండి. మత్తయి 10:20 త్వరగా. మత్తయి 10:20 త్వరగా. నేను సబ్జెక్ట్ ఇవ్వాలి మీకు. సబ్జెక్ట్ ఇవ్వకుండా నాకు ఇచ్చిన ఆ వాక్కుని మీకు పెంచకుండా నేను వెళ్ళకూడదు. తండ్రి ఆత్మ మీలో నుండే మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడేవాడు శాంసన్ జోషువా కాదు. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. అందుకు ఈ తమ్ముడు గురించి మాట్లాడాడు ఇందాక. నూజివి నుంచి వచ్చిన సత్యవతి ఎక్కడ ఉంది? సత్యవతి గారు, నూజివి నుంచి వచ్చిన సత్యవతి గారు లేకండి తల్లి నేను 10 గంటలకు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ఉంది పాపం. చూసారా? తెలుసా? సత్యవతి గారు తెలుసా? ఒకసారి చూడండి. డాడీ తిప్పుడాడి. హల్లెలూయా. ఆ తల్లి అక్కడ కూర్చొని చాలా దిగులుగా, వేదనగా, ఎంతో బాధతో అక్కడ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఇక్కడ కూర్చొని, నేను సరే వచ్చేసాను కదా పెందల కాడ ప్రార్థన చేసుకుందాం అని నేను అనుకున్నాను నా మనసులో. కానీ ఇక్కడ కూర్చుంటే దేవుడు అక్కడ కూర్చుని, నేను లోనకి రాలా, దైవజనం రాకుండా లోనకి రాకూడదు అనుకున్నా. ఆత్మీయ దైవజనుల తండ్రుల సమానంలో వచ్చిన తర్వాత ఆయన బ్లెస్సింగ్ కాళ్ళకి మొక్కి లోనకి రావాలనుకున్నా నా మనసులో. అని అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఇదిగో అక్కడ ఒక తల్లి ఏడుస్తూ ఉంది. తన బిడ్డ కోసం ఏడుస్తుంది. అక్కడ చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఆ బిడ్డ కోసం చెప్పు, ఇదిగో నేను జీవితం మార్చబోతున్నాను, తనకున్న సమస్యలను తీయబోతున్నాను, ఇదిగో నీవు ఇలా ఏడుస్తానికి దానికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పాను అన్నాడు వెళ్ళి. అవునో కాదో అడగండి. అవును. మైక్ ఉందా అక్కడ ఇవ్వటానికి? మైక్ ఇవ్వండి ఆమెకి త్వరగా. తల్లి నాకు కోఆపరేషన్ చేయండి ప్లీజ్, నాకు టైం లేదు, టైం అయిపోతుంది, కోఆపరేషన్ చేయండి. థ్యాంక్ యూ జీసస్ డాడీ. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. అమ్మ సత్యవతి గారు, దేవుడు చెప్పింది అది నిజమే కదా? లేకపోతే నువ్వు నన్ను ఎప్పుడైనా చూసేవా? నేను ఎప్పుడైనా తెలుసా? మీ ఇంటికి వచ్చి ఒక 500 ఇచ్చానా? నేను ఎప్పుడైనా 500 వచ్చి అమ్మ ఇలా చెప్పమని ఎప్పుడైనా అన్నానా? ఇప్పుడు దేవుడు అక్కడ ఏదైతే దేవుడు చెప్పాడో అదంతా సత్యమేనా? మీ పాప చాలా ఇబ్బందులో ఉందా? చాలా కష్టకాలంలో ఉందా?
తర్వాత అది దాంట్లోంచి బయటకు రాకుండా ఇబ్బంది పడుతుందా? దాని నిమిత్తం ఇక్కడికి వచ్చావా? నా దేవుడు అంటున్నాడు, ఒక నూతన క్రియ జరిగించబోతున్నా, వెళ్ళే లోపే ఆ నూతన క్రియ నీ కూతురు జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు మంచి ఆరోగ్యం నీకు ఇచ్చును గాక. రోజు నుంచి వచ్చిన నువ్వు ఆకుడి నుంచి నేను 10 గంటలకు వచ్చాను, కానీ ఈ అన్నవరం మాత్రం 12 గంటలకు వచ్చారు. చూడండి, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏం చెయ్యాలి అని అనుకున్నాడంటే, యెరెమీయా గ్రంథము 51 అధ్యాయం 30 వచనంలో మీరు మిమ్మల్ని గొడ్లగా చేయాలనుకున్నాడు. మీరు తీతే నాకు సమయం అయిపోద్ది, కానీ మీరు రాసుకొని తల్లి రసాలు. మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడంటే, చాలా పంట ఉంది అన్నవరంలో, చాలా పంట ఉంది. బీడెడిపోయిన చెట్లు చాలా ఉన్నాయి. ఆ చెట్లు బీడెడిపోయిన చెట్లు నరకాలంటే మీరు ఎలా ఉండాలా? గొడ్లగా మార్చడానికే నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొడ్లగా మీరు మారాలంటే అందుకు మీరు లోకానుసారంగా మీరు అనుసరించకుండా ఏది మంచిదో తెలుసుకొని మీరు ఈరోజు రూపాంతరం పొందును గాక. ఈ రూపాంతర మందిరమే మీరే ఒక రూపాంతరం మందిరంగా కనబడును గాక. నేను అంటాను, మీరు ఎక్కడెక్కడ ఏ గ్రామం నుంచి వస్తున్నారో ప్రతి గ్రామంలో రూపాంతరం మందిరమే బిడ్డరు అని చెప్పుకోవాలా. ఎవరు విశ్వాసం అంటే పౌలు గారు విశ్వాసం అని చెప్పుకోవాలా. అందరితో మీరు కలిసిపోకూడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీ దైవజనులు అభిషక్తులు. ఆమేన్. ఒక బలమైన ఆత్మతో నింపబడిన వారు, రోషం కలిగి చేసిన దైవజనుడు ఏలి అంటాడు చూడు, నేను ఎవడనో ఎచ్చటవాడనో నీకు తెలుసా ఆబో, ఇదిగో నాలో ఉన్నవాడు ఎవడో తెలుసని ఏ రోషమైతే నిలబడి ఎలాగైతే పలికాడో అలా పలికే ఈ సేవ కొనసాగిస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మనం పెడతాం. అవునా కాదా? ఆ రోషము, ఆత్మీయ తండ్రి రోషము మీలోని కడి రోజు వచ్చిన గాక. ఆమేన్. నేను అంటాను, దైవజనులైనా మేము ఎవరిని చూడాలంటే సంఘములో ఉన్న క్వాంటిటీని చూడకూడదు, కానీ క్వాలిటీని చూడాలా. హల్లెలూయా. ఎవరిని చూడాలా? మీరు ఎంతమంది ఉన్నా మీరు జల్లిస్తే కొంతమంది ఎగిరిపోతారు దీంట్లో నుంచి. ఎగర్రా? పొద్దునుంచి నేను మంచిగా ఉన్నానయ్యా అని ఒక్కరు చెయ్యొత్తండి. ఒక్కరెత్తాం, ఏదో మాట ఏదో తేడా వస్తుంది, చూపేదో తేడా వస్తుంది. కానీ మీ దైవజనుల నోటు నుంచి ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టాడా? ఎప్పుడన్నా ఏమైనా అన్నాడా? పాలయ్య గారు, పునరుదయ గారి గురించి నాకు తెలియదులే, పాలయ్య గారి గురించి దేవుడు చెప్పాడు మొత్తం నాకు. అందరినీ ప్రేమ 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 ప్రేమ. యేసయ్య ప్రేమ ఎలాగైతే సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడో మీ కొరకు అంత ప్రాణం పెట్టి ఈ కడుపును కాల్చుకొని మిమ్మల్ని కన్నా దైవజనుడు. హల్లెలూయా. అందుకు దైవజనులు అంత రోషంగా ఉన్నప్పుడు ఇందాక ఒక పాట పాడారు, గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు. నువ్వు గొడ్రాలుగా ఉండకూడదు. నీతో రిబలాషి అంతెరగల అని అంతెరగల రిబలాషి అంతెరగ ఎన్నో రోజులు ఈ పేగులను కాల్చుకొని ఒక్కొక్కసారి ఆహారం తినక, ఒక్కొక్కసారి ఆహారం లేక ఎన్నో కష్టాలు పడిన ఆ దైవజనుడిలో మీరు రోషంగా మీరు ఉండునుగాక. ఈ పట్టణాన్ని మంట పెట్టే విధంగా మీరు ఉండును గాక. మీరు మండాల అనేకులు మీరు మండించును గాక. హల్లెలూయా. ఈ దైవజనుడు మండారు, మీరు చల్లారిపోయి ఉన్నారు, చల్లారిపోయారు. ఏమనంటే దైవజనుని ఏదో ఒకటి అనేస్తున్నారు మీరు. కొంతమందిని చూపించాను, నేను లేపు చూపిస్తాను బాగోదు, కానీ కొంతమందిని పేర్లతో కాదు చెప్పాడు దేవుడు. నేను చెప్పను, ఎందుకంటే నా దేవుడు అవమానపరిచే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, రోమీయులు 12 ప్రకారము మనమందరం రూపాంతరం పొందును గాక, మనమందరం రోషం కలిగి ఉండును గాక. చూడండి, అందరిని చెప్పా నేను. ఇంకా వర్తమానంలోకి వెళ్ళాను కానీ ఇంట్రడక్షన్లోనే ఎంత అయిపోయింది? 1 గంట అయిపోయింది. ఇంకా 10 నిమిషాలు క్లోజ్ చేయాలి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకంగా మరి పునరుద్ధానయ్య గారికి ఒక ప్రవచనం ఇస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపి, పునరుద్ధానయ్య గారు మీకే ఈ ప్రవచనం. నన్ను పంపినవాడు ఎవరితోనే ఉన్నారు?
ఈ ప్రజలందరూ నీకు తోడై ఉండకపోవచ్చేమో. ఈ రోజు పునరుద్ధరణ గారు మంచోడని అన్న ప్రజలు రేపొద్దు నీ చెంప పగలు కొడతారు, కానీ నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కొట్టుకోకండి ఒకరు చదవండి. ఆయనకి ఇష్టమైన కార్యమును పునరుద్ధరణ గారు చేసే పని ఏంటి? తనకు అన్ని వదిలిపెట్టుకొని సేవ చేస్తున్నారు. తనకి ఇష్టమైన కార్యం చేస్తున్నారు కాబట్టి చెప్తా, చదువురా గనుక అది హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడంటే యెషయా గ్రంథము 3:30-19. త్వరగా ఫాస్ట్గా. యెషయా గ్రంథము 30:19 తల్లి. యెషయా గ్రంథము 30:19. పునరుద్ధరణమయ్య గారు, ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, ఈ పరిచర్యలో చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి, ఇంకా నేను సేవ చేయలేమేమో, ఇదిగో నేను అనుకున్న కోరికలు నెరవేరట్లేదని నువ్వు ఒంటరిగుండని అనేక దినాలు కన్నీళ్ళు విడిచావు. నా దేవుడు అంటున్నాడు, ఇంకా నీవెంత మాత్రం ఇంకా కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర విన్నాడు, నిశ్చయముగా నిన్ను కరుణించాడు. ఇంకా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. అదే యెషయా గ్రంథంలో 38 నువ్వు కన్నీళ్ళు విడిచిన దేవుడు చూచాడు. ఇప్పుడు వరకు ఒకవేళ నీ మీద ఇదిగో గొల్యాతు స్వరం వినబడ్డదేమో, ఇప్పుడు వరకు గొల్యాతు నిన్ను భయపెట్టిందేమో, ఇదిగో గొల్యాతు స్వరమిని ఈ సేవ విషయంలో కృంగిపోతున్నావేమో, ఇదిగో గొల్యాతు నీ స్వరమును అణిసివేసే దేవుడు ఈ రోజు నీ అన్నవరిని మందిరంలోనికి వచ్చేసాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏది పలికితే జరుగుతుంది. ఇదిగో నీకు విరోధమున ఏ ఆయుధమో ఈ రోజు నుంచి అది వర్తిల్లదు. రబలా షంటరగల నిర్గమకాండం 23 ప్రకారము ఏ మార్గాలైతే నీకు బంద్ అయిపోయి ఉన్నాయో ఆ మార్గాలను దేవుడు సరళం చేయబోతున్నాడా, మెత్తగా చేయబోతున్నాడు, చదునుగా చేయబోతున్నాడు. అన్ని మార్గాలతో ఇంటర్నేషనల్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకా నీకు రబలాషి అంచెరగల ఇప్పుడు వరకు ఆగిపోయింది, ఇప్పుడు వరకు అది ఆపాలనుకున్నాడు, కానీ నా దేవుడు ఆ డోర్స్ ఓపెన్ చేశాడు. ఇంకా థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. ఎన్నో పర్యాయాలు నీవు ఇదిగో ఒంటరిగా వేడ్చావు. అయ్యా నా సంఘాన్ని పెంచయ్యా, నా సరిహద్దులు విశాలపరిచయ్యా, ఎబ్బేసి ప్రార్థన చేసావు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. చెప్పలు కూడా దేవునామాన్ని పెడతాం. ఎంకరేజ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. చెప్పండి తమ్ముడు, కొట్టాలి తమ్ముడు. రీబలాబా షియాబలాబా రీబలాబా రే షియాలరే గలరే గల హతియాలరే బాబా రీబలాబా షియంతరే గలరే గల హరియా సియతేరియా. Holy Spirit. ఎన్నో పర్యాలు అపవాది నిన్ను లేపేయాలని చూసింది, ఎన్నో పర్యాలు నిన్ను బలహీనపరిచింది, ఎన్నో పర్యాలు ఇదిగో నిన్ను కృంగదీసింది. అందుకు దేవుడు అపవాది అయినా సాతాను గర్జించు సింహవలే వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహవలే వచ్చిన, యూదా గోత్రపు అదే యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇప్పుడు వరకు నువ్వు యుద్ధం చేసావు, కొన్ని సార్లు కుంగిపోయావు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్న మాట దైవజనుడా, ఇదిగో నీ పక్షాన నేను యుద్ధము చేయబోతున్నాను. ప్రవచన వాక్యం విడుదలవుతుంది. నిర్గమకాండము 14 ఇదిగో ఊరుకుండి నిల్చుండి చూడ, ఫరోలు లేచారు నీ మీద, ఫరోల్ని నీటిలో ముంచి వేయబోతున్నాను.
హోలీ స్పిరిట్ లీడ్ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమున దేవుడు అంచెలంచెలుగా ఎబ్బేజు సరిహద్దులు సలపరచబోతున్నాడా, నూతన మార్గాలు తెరబోతున్నాడా. అనుకున్న దానికన్నా నువ్వు ఒక ఎకరం అడుగుతున్నామో, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికి 3 ఏపీసీలు 3 అంటున్నాడు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నీ చేతికే పోతున్నాడా. ఇదిగో రీబలబాషి అంతేగలరగదరా. ఇది ఇక్కడ ప్రవచన వాక్కు. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం. నీవు చూచుచున్నంత నీ ఆ దేశము నీకు నీ బిడ్డలకే పోతున్నాడా. రాసుకో నీ మాటలో. ఓహో రీబలాబాషి అంటారా. నువ్వు కొంత అడుగుతున్నావేమో. నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆకాశ గగడాలను జానతో కొలిచిన దేవుడు. ఈ భూమి నాదే. నువ్వెక్కడ అడిగి పెడితే మూసేలాగా ఆ స్థలం నీదే. ఆమేన్, ఆమేన్. నువ్వు అడిగి పెట్టిన స్థలంలో ఒకవేళ ఇప్పుడు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చావేమో, ఈ ప్రార్థన, ఈ ఉపవాసాలు అయిన తర్వాత, ఉపవాస ప్రార్థనలు ఏదైతే తెలుసా, ఒక మహిమని మీదకి రాబోతుంది ఈరోజు మనం. హల్లెలూయా. నువ్వు అడిగి పెట్టి తిరిగి వచ్చిన స్థలము మరలా నీ స్వాధీనం చేయబోతున్నాడు. ఫరో లాంటి వాళ్ళందరూ హతమార్చబోతున్నాడు దేవుడు. ఈ రోజు చెప్తున్నాడు, నీ మీద ఎంతమంది అయితే వ్యతిరేకంగా తిరిగి లేచారో, గొల్యాతు స్వరమును అణిచిన దేవుడు వారి నోరులు మూయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? ఆకివీడి ప్రాంతంలో నేను సేవ చేసినప్పుడు, నేను మొట్టమొదటి పరిచయం చేసినప్పుడు ఒకళ్ళు చప్పట్లు కొడుతుంటే, ఆడు చప్పట్లు ఎందుకు కొట్టాలన్నాడు. వాడు ఎందుకు చప్పట్లు కొట్టాలా, ఇక్కడ అల్లరి చేస్తున్నారని చెప్పాడు. ఎవరైతే అన్నారో వాళ్ళు నోరు మూసి ఇప్పుడు వరకు ఇంకా నోరు తెరవలా. ఇప్పుడు వరకు ఆ నోరు తెరవలా. ఎందుకో తెలుసా? మనము చేసేది ఈ లోకానుసారమైన భక్తి కాదు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన కొరకు నువ్వు చేస్తున్న భక్తి కాబట్టి ఆ భక్తిని ఎవరినేమన్నా అంటే ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. మనమేదో మా గొప్పతనాల కోసమో, మా పేరు ప్రఖ్యాతల కోసమో, ధనము సంపాదించడం కోసమో ఈ సేవ చేయటంలా నశించిన వారిని ఎదిగి రక్షించడానికి దేవుడు వచ్చిన ఆ చిత్తాన్ని మేము నెరవేర్స్తున్నాం. కాబట్టి మమ్మల్ని ముట్టాలంటే ముందుగానే కనుగుడ్డు ముట్టాలా. హల్లెలూయా. అందుకు దైవజనుడా, నీ మీద ఎవరైతే ఎదురు తిరిగారో, ఎవరైతే నిన్ను భయపెట్టారో, ఎవరైతే హేళన చేశారో వాళ్ళ ముందు నా దేవుడిని ఊరేగించబోతున్నాడు. ఆమేన్. ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడే రెట్టింపు గంట దేవుడు దయచిపోతున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, సంఘము గురించి దేవుడు చెప్పేశాడు. సంఘము క్షేమము, కుటుంబము అభివృద్ధి, మూడోది కుటుంబము క్షేమము, మూడోది అభివృద్ధి కొరకు. సంఘము గురించి దేవుడు మాట్లాడాడు. కుటుంబం గురించి మీరు ఎలాగైతే ఆశ్రయించబడతారని చెప్పాడు. ఆశ్రయించబడాలి అంటే మీరు ఎలా ఉండాలంటే ప్రార్థన పరులుగా మీరు ఉండాలని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఇంకేమి ఉంది? క్షేమము. అవునా? క్షేమము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం అంటే సాయంత్రానికి ఒక ప్రాపర్టికల్గా మెసేజ్ దేవుడు రాబోతున్నాడు. బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మాంత్రికుల కాడ గడగడలాడే అభిషేకంతో తీసుకురాబోతున్నాడు. అందుకు ఇప్పుడైతే ఎవరికి ప్రార్థన చేయను, కానీ రాత్రి మీరు ఇప్పుడు వచ్చిన మీరు ఉన్నారు కదా, మెసేజ్ ఉన్నారు కదా, మీ జీవితం మార్చే మెసేజ్ రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒకరెళ్ళి ఒక నిద్రనైనా సరే ఖచ్చితంగా తీసుకురావాలా. ఎందుకని? ఒక యూతుని సెంగు పట్టుకొని పదేసి ఇదంతగా చెప్పాను, ఇది కుల మత వర్గ భేదం లేని దేవుడు. ఆయన ఎవరిని వచ్చినా ప్రేమించే దేవుడు. ఆయన ఏ జాతికి సంబంధించిన దేవుడు కాదు. నీవు ఏ జాతి అయినా సరే, అయ్యా నా పరిస్థితి ఇలా ఉందా ప్రభు అంటే ఆయన ఆలకించే దేవుడు. ఎందుకని? యెషయా 49:1 అంటాడు, రక్షింప నేర్కొన్నట్లు నా చెవులు, నా చెయ్య కుర్చకాలేదు, వినకున్నట్టు నా చెవులు. ఆయన వినే దేవుడు. కాబట్టి ఒకవేళ ఈ లైవ్లో కాగాని ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ, నువ్వు ఏ కుల మతమే నాకు అనవసరం, కానీ నేను అంటాను, నీవు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఉన్న చాటకు మోకరించి, ప్రభా నా భర్త మారతలేదు, నా కొడుకు మారతలేదు, నా స్థితి మారలేదయ్యా, అప్పుల్లో ఇరుకుపోయామయ్యా, కోర్టు సమస్యలు ఉన్నామయ్యా, నా పరిస్థితి ప్రభా అని నువ్వు ఉన్న చాటుని ప్రార్థించే నిలబడైనా సరే, యేసయ్యా ఇదిగో నా కుటుంబాన్ని రక్షించని నువ్వు అనగలిగితే ఆయన పరలోకంలో ఉన్నా కానీ నీ స్వరం వినే దేవుడు. ఆమేన్. ఆయన పక్షపాతము చూపే దేవుడు కాదు. ఆయన ఏది కాడ ఆశించే దేవుడు కాదు, కానీ నీ యథార్థమైన హృదయంతో అడిగితే చాలు నా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. అందుకు క్షేమం అది. ఆమేన్, క్షేమము. అందుకు ఈరోజు
ఒక ప్రాఫిటికల్గా దేవుడు 3 విషయాల్లో మాట్లాడాడు. ఆమేన్. కానీ నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, ఈ 2025 నువ్వు అడిగిపెట్టిన నీవు నూతన వ్యక్తిగా మారాలా, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలా. అదే జీవితంలో నువ్వు వెళితే దానివల్ల ప్రయోజనము లేదు. ఎందుకో తెలుసా? గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్నతగని వారమైన మమ్ము కనుకరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. నీ తనమా నిన్ను సజీవులుగా ఉంచింది? నీ పలుకుబడా నిన్ను సజీవులుగా ఉంచింది? నీ రక్త సంబంధులా నిన్ను సజీవులుగా ఉంచింది? నీకున్న ఏ బ్యాంకులు అమౌంటా నిన్ను సజీవులుగా ఉంచింది? ఒంటి నిన్న బంగారమా నిన్ను సజీవులుగా ఉంచింది? ఒకప్పుడు తిండి లేకుండా ఈరోజు మేడలు కట్టుకున్నా కదా, ఆ ఇల్లా నిన్ను సజీవులుగా ఉంచింది? నిన్ను సజీవులుగా ఉంచింది తెలుసా? ఇశ్రాయేలు కాపరి నీకి స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవిత. మరి అనుసరించవే? ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం మందిరం మానేతావే? శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టి ఉపవాస ప్రార్థన రావే? ఈ ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఇది నీ కొరకే కదా? ఇన్ని ₹1000 ఖర్చు పెట్టి ఇంత బలమైన అభిషేకంతో దైవజనులు తీసుకొస్తుంటే నీవు ఏదో పనులకి వెళ్ళిపోతున్నావే. దైవజనులకి మరి పాలయ్య గారికి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అంతగా మీ అందరి కోసం ప్రార్థన చేసి ఈ మీటింగ్లు పెట్టాలంటే మేము ఎంత ప్రార్థన చేసామో తెలుసా? ఆ బ్యాండ్ వేయాలంటే ఎంత ప్రార్థన చేసామో తెలుసా? ఎక్కడ ఏది తేడా వచ్చేతదా? ఎక్కడ ఏది సాతాను ఎవరిలోకి ఎప్పుడు వెళ్తుందో తెలియదు, ఎవరిలో ఎప్పటికి వెళ్తే తెలియదు. అందుకే చూడండి, ఆమాను మొర్దెకైకి ఉరేయాలన్నప్పుడు ఆమానులోకి ఎవరు వచ్చారు? తన భార్య వచ్చి ఏం చెప్పింది? ఇదిగో ఆమానికి మన ఇంటి దగ్గర ఊరుకమ్మ సిద్ధం చేయి అని ఎవరు చెప్పారు? భార్య. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఎలాగైనా సరే సంఘాన్ని చెడగొట్టాలా. లేరా పునరుద్ధానికి మంచివారు కాదు, మమ్మల్ని పద్దాగా తిడతారు, మమ్మల్ని ఎలా అంటారు అలా అంటారు. ఆ సంఘం కదా ఇంకో సంఘంకి వెళ్తున్నావు కదా, నువ్వు కోతువా? కోతు ఏం చేస్తుంది? ఈ గంతు ఇక్కడ గంతు. నువ్వు సత్తయ్య ఎవడిని పుడతాడు? నువ్వు సంఘంలో స్థిరం లేనప్పుడు, ఓ సంఘంలో స్థిరపడబడినప్పుడు నువ్వు సత్తయ్య ఎవరు పోతారు? కొంతమంది అంటే లైవ్లోకి అలవాటు పడిపోయారు. ఇక్కడేంటో మందిరానికి వస్తారు, దశమ భాగాలేంటో లైవ్లో ఎత్తారు. అవునా కదయ్యా? మా చెప్పండి, నిజమా అబద్ధమా? అసలు నీ గురించి అసలు లైవ్లో ఉన్నవాడు నీ పేరు తెలుసా? లైవ్లో చెప్పేవారికి నీ పేరు తెలుసా? నువ్వు ఎవరికి పంపిస్తున్నావు కానుక? ఇక్కడేంటో ₹10 కానుకేతావు, అక్కడేంటో 1000 వేతావు. నీ కొరకేంటో మోకాలు వేసి ప్రార్థన చేసి తన బిడ్డలు కదా. ఇప్పుడు నేను అడుగుతాను, దైవజనులు తన భార్యకి అమ్మగారికి బాగోపోయినా నీకు బాగోలేదని పరిగెత్తుకుంటూ వచ్చాడే. తన భార్యకి జ్వరం వచ్చాను వదిలిపెట్టేసి నీ కోసం పరిగెత్తుకొచ్చాడు కదా. మరి ఆ దైవజనుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా? ఎవరో లేదో టప్ చెట్టాడు అంటే ఆడికిస్తావా? ఎవరికి ఇస్తున్నాయి మనం? నీ కానుకలు ఎవరికి వెళ్తున్నాయి? అంటాను, నువ్వు ఎక్కడ స్థిరపడ్డావో, ఎక్కడ రక్షణ పొందావో ఆయనకే నీ దశమ భాగం వెళ్ళాలి. నువ్వు వేరే సంఘానికి వెళ్ళొచ్చు, ఒకవేళ ఈ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు. హైదరాబాద్ వెళ్ళినా నువ్వు కృతజ్ఞత కానికేయాలి తప్ప నీ దశమ భాగం పౌలయ్య గారికి రావాలా కాదా? ఎందుకని? కన్నాడు ఆయన. కానీ ఏం చేస్తున్నాం మనం? ఎక్కడో కొంచెం ప్రవచనం చెప్తే, ఎక్కడో కొంచెం స్వస్థత జరిగితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. నేను అంటాను, ఆ దైవజనుడి దగ్గర ఉన్నదే నీ దైవజనుడి దగ్గర ఉంది. మీటింగ్కి వెళ్ళొచ్చు, బలపడొచ్చు, కానీ స్వస్థతలు జరుగుతాయని మాత్రం వెళ్ళొద్దు. స్వస్థతలు జరుగుతున్నాయని మాత్రం వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? ఆయన పిలిచిన దేవుడే పాలయ్య గారిని పిలిచాడు, ఆయన పిలిచిన దేవుడే పునరుద్ధరణ గారిని పిలిచాడు, ఆయన పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు. నీ సంఘంలో నువ్వు నిజంగా నీతిగా యథార్థంగా నువ్వు జీవించగలిగితే ఇక్కడే స్వస్థత. ఆమేన్. ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ స్వస్థత కాదు, ఏదో బూటకం జరిగిద్ది అంతే. నేను అంటాను, అందుకే సాయంత్రం అయ్యే మీటింగ్కి మీరు ఎలా రావాలో తెలుసా? 109 కీర్తన 23:4 ప్రకారం నీలో ఏదైనా ఆయాసకరమైన ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని రండి. హల్లెలూయా. మీరు నిజంగా ఆ వచనాల ప్రకారం ఆయాసకరమైన దేవునికి ఏమైనా ఉంటే, ప్రభా ఉందా మాట చదవండి ఒకసారి.
139 కీర్తన 23-4 వచనాలు. 139 కీర్తన 23. మీకు నిజంగా స్వస్థతలు కావాలి అంటే ఇది చెయ్యాలి మీరు సాయంత్రం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను. ఆయాసకరమైన మార్గము, ఇది అండర్లైన్ చేసుకొని మాట. ఆయనకు ఆయాసకరమైన అంటే ఏంటో తెలుసా? ఆయన మాట వెనకపోవటమే. ఆమేన్. ఆయన మాట వెనకపోవటమే ఆయాసకరం. చదురా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఉండే ఉంటది. మాట ద్వారా ఉండొచ్చు, చూపు ద్వారా ఉండొచ్చు. నీ పక్కోడు కారు కొనుక్కుంటూ ఏడుతుండొచ్చు, ఆడు మంచి బిల్డింగ్ కొనుక్కొని వచ్చచ్చు. నీ పక్క మంచి చీర కట్టుకుంది అనుకో, దీనికి బాగా ఎక్కువైపోయింది డబ్బు అని ఏడుచుండొచ్చు. సంథింగ్ ఏదో ఒకటే ఖచ్చితంగా. ఎందుకు? మానవులం కాబట్టి. ఆ ఆయాసకరం ఏం చేయాలంటే ఈరోజు తీసేసి నిత్య మార్గమున నన్ను నడిపించుము. అంతేనా? ఇది ఈ ప్రార్థన. మీరు ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? ఈ పండగలు ఏం పండగలు? ఉపవాస పండగ ఏం చేయాలా? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? టిఫిన్ కాడ చేయలేదు, టిఫిన్ కాడ చేయలేదు, టిఫిన్ కాడ చేయలేదు. మళ్ళా చెప్తున్నా, టిఫిన్ కాడ చేయలేదు. ఉపవాసం అంటే కొంతమంది తెలుసా? 10 ఇడ్లీలు, 4 గుడ్లు, 1 గ్లాస్ పాలు. ఇంకా నువ్వు ఉపవాసం ఏంటి అది? దేవుడు మహాకృప వల్ల డిసెంబర్ 12వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఉపవాసం ఉన్నా. ఓన్లీ వాటర్ మాత్రం వెళ్ళింది. మరలా 8వ తారీఖు వచ్చేసరికి రేపు మా సంఘానికి పునాది వేస్తున్నా. అరే నాయన శాంసన్ జోషువా, 8వ తారీఖు నుంచి మరలా 31st వరకు నువ్వు ఏమి తినొద్దు అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 8వ తారీఖు నుంచి ఎంత తారీఖు? ఎన్నమ్మా? 15 కదా? ఎన్ని రోజులు అయింది అమ్మా? 7 రోజులు. 7 రోజుల వరకు ఈ కడుపులోకి ఏమల్లా వాటర్ మాత్రమే. అయితే పెరుగు తాగుతా, పెరుగు తింటాం. ఎందుకు ఉన్నాను అంటే, మనం ఒక దాన్ని జయించాలి అంటే, శత్రువు మన కాలి కిందకి రావాలంటే అది ఉపవాస ప్రార్థనే. మార్కు 9:23 ఉంటుంది. అవునా? తీయకండి, మీరు ఏం చెప్పదు ఉంటుందా లేదా? అందువల్ల ఈ ప్రార్థన వల్లనే అది సాధ్యం. మరి మీరు పీకుల దాకా తినేసి వచ్చి ఇస్రాయేల్ ప్రజల్లాగా నా కార్యాలు జరగాలంటే ఎక్కడ జరిగిద్ది? ఓ ఫంక్షన్కి వెళ్తే ఏమన్నారంటే, ఆ ఫంక్షన్లో కోడి ముక్కలు వేశారు. అప్పుడే పళ్ళు కొట్టుకుని ఒక ఆమె వచ్చింది. ఎవరు వచ్చారు? పళ్ళు కట్టుకుని ఒక ఆమె వచ్చింది. ఆమెకి ఆ కోడి ముక్కలు అంటే చాలా ఇష్టం అంట. పాపం వేసారు కదా ఫ్రీగా. అవునా? వేసారు ఫ్రీగా. కొన్ని ముక్కలు ఏమందంట, ఆ యాత ఆ పొల్లు కడ దాంట్లోకి వెళ్ళిపోయాను లోనకి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పొల్లు లేవు అని చెప్పి ఇక్కడ పడిపోయిన వచ్చిందంట. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్న తర్వాత గుర్తొచ్చిందంట, ఆ ముక్కలతో పాటు ఈగడ వెళ్ళిపోయినట్టున్నాయి, మా అయ్యగారితో ప్రార్థన చేసుకుందామని చెప్పి పునరుద్ధరణ అయ్యగారి దగ్గరికి వచ్చిందంట. మొత్తం ఎవరు చేయాలి ప్రార్థన? మళ్ళీ ఎవరు చేయాలా? మన మనస్సు ముక్కల మీద ఉండటం కాదు. ఆమేన్, ఆమేన్. మన మనస్సు ఎక్కడ ఉండాలంటే చూడండి, ఎక్కడ ఉండాలంటే ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు. అది అక్కడ ఎక్కడికి వెళ్తా ఉంటుంది? ఎవరు ఆశపడుతున్నారు? ఆమెను భార్య. మనం కాడ ఏం చేద్దాం తెలుసా? ఆ ముక్కలకి ఉపవాసాలు అయిపోయిన తర్వాత 3 రోజులు, అబ్బా నేను చాలా కష్టపడిపోయినాయి గారు, 2 ముక్కలు వేయండి అంటాం. మనం ఆ ముక్కల మీద ఉండకూడదు. మనం దేన్ని చూడాలంటే ఈ ఉపవాసం ద్వారా రూపాంతరం పొంది పరలోక దర్శనం చూడాలని ఆశ కలిగి ఉండాలి. చెప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. హల్లెలూయా. నీ ఉపవాస ప్రార్థనలను రూపాంతరం పొంది నేను పరలోకము దర్శనము చూడాలని ఆశ కలిగి ఉండాలి తప్ప ఆ పళ్ళుడిపోయే ముక్కలు, పళ్ళు లోనికి వెళ్ళిపోయినట్టు ఆ ముక్కల మీద మనకు ఆశ ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవజనంతికి నేను ముగిస్తున్నాను. ఇంకా నాకు ఇచ్చిన సమయాన్ని ప్రకారము దేవుని చిత్తం మరి అయిపోయింది మెసేజ్. హల్లెలూయా,
హల్లెలూయా. నేను 4 విషయాలు నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. ఎందుకు ఈ మెసేజ్ నేను చెప్పానంటే, ఇదిగో దైవజనుడు ఏ కష్టాలతో వచ్చాడో, సాతాను ఎక్కడైతే లేపేయాలనుకున్నాదో అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఊరేగించాడు. చెప్పకూడదు మొదటి పాయింట్. ఆమేన్. దానికి ఎగ్జాంపుల్కి ఎవరిని చెప్పానంటే ఆమాను, మొర్దెకై, ఎస్తేరు. హల్లెలూయా. మొర్దెకై ఎవరి దగ్గర ప్రార్థించాడు? ఎస్తేరు అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఎవరైతే వ్యతిరేకంగా ఫాలో అయ్యారుకున్నారో వాళ్ళందరిని హతమార్చేసి ఇక్కడ ఘనమైన పరిచయం మొదలు చేస్తున్నాడు. ఆమేన్. రెండో మాట ఏంటంటే, ఎక్కడైతే దేవుడు తనని ఎవరైతే అవమానపరిచారో వాళ్ళ ముందే దేవుడు ఊరేగిస్తున్న మాట చెప్పిన ముగిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. రాజు దాని మీద వానిని ఉరితీయడని ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు వరకు మరి దైవజనుల మీద ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎవరైతే ఆయన లేపేయాలని చూశారో వాళ్ళ ఆ గుంటలో. ఆమేన్. అందుకే ఇంక మనం భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఈ దేవుడు అందరిని ప్రేమించే దేవుడు. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా తిరిగి ఉంటే వాళ్ళందరూ క్షమించబడును గాక, దేవుని రక్షణలోనికి వచ్చిన గాక, యేసును వాళ్ళందరూ మార్చబడును గాక. ఆమేన్, ఆమేన్. రెండో విషయం, రెండు విషయాలు చెప్పా. మూడో విషయం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు మొర్దెకైను ఆశీర్వదించాడా? ఆశీర్వదించలేదా? అందుకు మొర్దెకైను ఆశ్రయించడానికి కారణం ఏంటంటే ఆయన మనుషుల్ని నమ్మలేదు, మనుషులకి వంగలేదు, మనుషుల మాట వినలేదు. ఎవరికి వంగాడంటే దేవుడి మాట మాత్రమే విన్నాడు. హల్లెలూయా. మూడో మాట. నాలుగో మాట, నీవు నేను ఏం చూడాలంటే కోడి ముక్కలు చూసేది కాదు. ఉపవాసాల ప్రార్థనలు, ఉపవాసం అంటే అన్ని వదులుకోవాలా. ఆమేన్. అనగా ఉన్నవని వదులుకోవాలా, వాసం అనగా దేవునితో సహవాసం చేయాలా. అందుకు సాయంత్రం మీరు ఇంటికాడ భోజనాలు లేవు కాబట్టి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ 139 కీర్తన 23:4 వచ్చే ప్రకారం దేవునికి ఆయుష్కరమని ఉంటే గనక అవన్నీ ఒప్పుకొని ఒక యథార్థంగా నీతిగా ఈ మందిరంలోనికి నువ్వు వచ్చును గాక. ఆ కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. 4 విషయాలు చెప్పాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ప్రార్థన పరులుగా ఉండాలా, దైవజనుడికి నమ్మకంగా ఉండాలి. దైవజనుడిగా మూలిగే వ్యక్తులుగా మీరు ఉండకూడదు. ఎక్కడో ఎవరికో ఇవ్వకూడదు ధనము. ఎవరికి ఇవ్వాలి? నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ధనం ఇవ్వాలని మొదట చెప్పా. ఆమేన్. రెండోది ఏంటో తెలుసా? నీవు ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, నీ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారో, నీవు ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఎవరో సహాయం చేయకపోయినా సరే దేవుడే నీకు సహాయము. అందుకు మనుషుల మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడు. మూడోది ఏంటంటే క్వాలిటీ చూడొద్దు. మనము సేవకులమైనా విశ్వాసమైనా ఎవరైనా సరే మనం ఎలా ఉండాలి? నీతిగా యథార్థంగా జీవించాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదిగే బిడ్డలుగా ఉండాలి తప్ప ఎవరి మీద మనం ఆధారపడే వ్యక్తులుగా ఉండకూడదు. 4వ విషయం ఏంటంటే ఎవరైతే నీకు వ్యతిరేకంగా తిరిగారో వాళ్ళనే దేవుడు హతమార్చబోతున్నాడు. ఆమేన్. మనం అలా కోరుకునే వాళ్ళం కాదు కాబట్టి, మన ప్రేమ గల మనసు కాబట్టి మనకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమించును గాక, వాళ్ళందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యవన తమ్ముళ్ళు జాగ్రత్త. ఎందుకంటే ఆ తరం తర్వాత మీరు జోషువా జనరేషన్ లెగాల. నువ్వే అనే ఉందా? సాయంత్రం మాట్లాడతా. నేను అలా అని చెప్పేసి ముగిస్తాను. నువ్వే ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు, నువ్వే లగాల. స్టాండప్. ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు. మీ అమ్మేది ఒకసారి లేగమ్మా, ఆ మాట ఏనో నువ్వు చెప్పాలి తల్లి, నాకు త్వరగా చెప్పాలి, టైం అయిపోయింది. ఆ మాట ఏనో, అవునా? నీ మాట వినడో, నాకు ఇష్టం వచ్చిందే నేను చేస్తా చెప్పాలి తల్లి మీరే. నాకు అవునా కదా? పిల్లలా కదమ్మా, చెప్పాలి. నోరు తెరిచి మాట్లాడితే ఇక్కడ వినపడుతుంది. అవునా కదా? నా ఇష్టం వచ్చి ఉంటాను, నువ్వు నాకు చెప్పేదండి అంటాడు. కానీ ఈ రోజు నుంచి దేవుడిని ఎన్నుకున్నాడు తమ్ముడు. దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. నేను చెప్తున్నా, సామెతలు నువ్వు చదివితే గనక దాంట్లో ఒక మాట ఉండదు, ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఆమేన్.
నువ్వేం చేయాలో తెలుసా? నీ తల్లిదండ్రుని సంతోషపెట్టాలా, నీ తల్లిదండ్రులని సన్మానించాలా. ఏం చేయాలా? ఇప్పటి వరకు చాలా కష్టపెట్టావు, చాలా బాధ పెట్టావు, కొన్ని విషయంలో చాలా అంటే చాలా ఆయన నేను బయట చెప్పట్లేదు, కానీ నీ పుట్టు పూర్వతలు మొత్తం దేవుడు బయలుపరుస్తున్నాడు. కొన్ని విషయాల ఫోన్ కాడ ఎవరితో మాట్లాడను వాళ్ళతో మాట్లాడును గాక. ఆమేన్. ఓకేనా? నా దేవుడు నిన్ను ఏం చదువుతున్నావు? ఇంటర్ పరిస్థితులు ఫస్ట్లో లేవు, మధ్యలో ఉన్నావు, అవునా? కానీ యెషయా 14 ప్రకారము దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తమ్ముడు.